నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్తో ఎంతో సన్నిహితంగా మంచి మిత్రుడిగా మెలుగుతూ ఆ పార్టీ పురోగతికి వాళ్ళ అధికారంలోకి రావడానికి ఎంతో సహాయపడినటువంటి కేసీఆర్ స్నేహితుడు, అదేవిధంగా మాజీ టీఆర్ఎస్ నాయకులు, ప్రస్తుత బీజేపీ సీనియర్ నాయకులు రాజయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి రాజయ్య యాదవ్ గారిని అడుగుదాం. కేసీఆర్కి ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, అదేవిధంగానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన, ఏదైతే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా చేస్తుంది, అంతకుముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ఏ విధంగా చేశారు, కేసీఆర్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, కేసీఆర్ యొక్క సాన్నిహిత్యంలో ఆయన లోటుపాట్లు ఏం గమనించారనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఫ్రెండ్ కాబట్టి మరి నిజాలు బయట పెడతారో లేదో ఆయన అడుగుదాం. ఎందుకంటే కుల్లం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆయన చాలా రోజుల తర్వాత మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజయ్య గారు నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నిజంగా అంటే కేసీఆర్ గారితో చాలా దగ్గరగా ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ బంధం, అవన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించుకుందాం. ఎందుకంటే మీరు అతనితో పాటు కంటిన్యూ ఉన్నారు కాబట్టి, రాజయ్య గారు అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే రాజయ్య గారు లాగా మీరు మెలిగారు కాబట్టి అసలు ఏంటి అనేది రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ పైగా మీ ఉద్యమకారులు కూడా చాలా పెద్ద ఉద్యమకారులు కూడా. సరే ఏంటి సార్, అసలు కేసీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన గురించి? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విధాలా ఆయనకు మించిన కెపాసిటీ కలిగిన నాయకుడు ఇప్పుడు తెలంగాణలో లేడు. అన్ని రకాలుగా కూడా, అన్ని రకాల సాహిత్యపరంగా కానీ, సాంస్కృతిక విషయాలు తెలవడంలో కానీ, అనేక సాధక బాధకాలు గుర్తించడంలో కానీ, పోతే అనర్గళమైన భాషలు మాట్లాడేటువంటి కెపాసిటీ కానీ, అంటే ఆయన హిందీ మాట్లాడగలుగుతాడు, ఉర్దూ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలంగాణ తెలుగు మాట్లాడతాడు. ఆయన తెలుగు పండితుడు. పద్యం గద్యం ఒకేసారి అన్ని విషయాల మీద కేంద్రీకరించగలిగిన కేంద్రం ఆయనే. ఒక కేంద్రం. ఇది ఆయన కెపాసిటీ. ఓకే. మంచితనమే కాదు, మంచితనం చూపెట్టుడు కూడా ఆయనకు చూపెట్టవుతుంది. మంచి మనిషే కాదు, మంచితనం కూడా చూపెట్టగలుగుతాడు. ఓకే. అర్ధత, ప్రతి మనిషిని పిలిచే విధానం, దగ్గర తీసుకునే విధానం, ఆకలి దప్పులను విచారించే విధానం. నేను అనేక మందితో తిరిగిన. నేను 17 ఏళ్ళకే దోతి కట్టుకొని ఊళ్ళోపోయినా. నేను 11వ తరగతిలో, నేను 12వ తరగతి చదవాలి కానీ 11వ తరగతిలోనే నన్ను ఊరు రమ్మన్నది. నాటి పరిపాలకులు, నాటి దొరలకు వ్యతిరేకంగా పోరాటము. మా కులాలు చిన్న కులాలు, నేను గొల్లిళ్ళలో పుట్టిన. మా వాళ్ళ సాధక బాధకాలు, కష్ట నష్టాలు, బాధలు ఇవన్నీ చూసి వాటిని ఏమన్నా కన్నీళ్లు దూడుతూనేమో అనేటువంటి ఉద్దేశం కోసం నేను మా దోస్తులకు పాయింట్ షర్ట్స్ అన్ని ఇచ్చి ధోతి లాల్చి కట్టుకుని పోయినా ఊళ్ళకు. 17 ఏళ్ళకు. మీరు 17 ఏళ్ళ వయసు? 17 ఏళ్ళ వయసులో నేను ధోతి కట్టుకుని పోయినా. ఓకే. కానీ నాటి నుంచి నేను బీజేపీ రాజకీయాలలో ఉన్న ప్రథమంగా జనతా పార్టీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. అప్పుడు ఇందిరాగాంధీ. నేను అప్పుడు గోడల పంట రాసేది, పోస్టర్లు అతికిచ్చేది. దొరికితే చేయలే కానీ దానికి వ్యతిరేకంగా పోరాడాలని మనస్తత్వం. అట్లా నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినాక అప్పుడు దొరలు ఏం చేసినట్టే నన్ను దొక్కిరు బాగా. నాకు సారాయి వ్యాపారం ఉండే. నాకు సారాయి వ్యాపారం ఉండే. అయితే సారాయి వ్యాపారంలో నన్ను తొక్కేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయాలంటే నక్సలైట్లకు పోవాలనుకున్నా. నక్సలైట్లకు పోవాలనుకున్నా, అందులో పోవాలనుకున్నా. అప్పుడు నాకు కొడుకు బిడ్డ పుట్టలే, 2 కొడుకు బిడ్డ. కానీ కొడుకు పుట్టిండు చిన్నోడే. మా అత్త లేదు, మా అత్తగారింటికాడ మా అత్త లేదు.
మా మామ ఒక్కడే ఉంటాడు, మా బామ్మర్ది ఉంటాడు. ఉమ్. అయితే ఈమెను ఆడ దోలి ఉమ్. నేను జంగల్ పోదాం అనుకున్నాను. అనుకున్నారు. మాట్లాడుకున్నా, అన్ని విషయాలు మాట్లాడొచ్చి నేను మాదిగా వాడకున్నా, అర్జున వాడకున్నా ఉండి నేను గిట్లా పోతానా, ఇది ఈ ప్రయాణం నాది ఇది. మరి ఎట్లా నీ బిడ్డ అని భార్య ఎట్లా అంటే ఏం మా అత్తగారింటి కాడ తోలుతా. మరి మాగది ఏం మిలిటెంట్ వస్తాడు మీకు మంచి చెడ్డ, ఈ దొరలతోనే కదా మనకు తిప్పలా. అందులో పోయినాక 5-6 చంపారెత్తా వీళ్ళను, వట్టిగా ఊకోను. అలా పోయేదే గందుకు వీళ్ళ బాధల నుంచి మనం విముక్తి కావాలి రవి. నేను ఒక్కదేమన్నా కానీ ఓకే అని అనుకున్నాను నేను. జంగారెడ్డి వచ్చిండు ఆడికి, జంగారెడ్డి గారు అవును. నాకు జనతా పార్టీ టికెట్ ఇచ్చింది, ఏ ఊళ్ళో పోయినా నిన్నే అడుగుతాను, నీ పేరే చెప్తాను. ఏ ఊళ్ళో పోయినా మా ఆమ్లెట్ పల్లెలు ఉంటాయి 3-4 ఊళ్ళు పోయిన నేను. పోతే రాజన్న అడుగుండే, మీరు రాజా యాదవ్ ఏమంటాడో అడుగుంది, ఆయన ఏదంటే కదా మేము అంటాను సుమ అంటే ఇప్పుడే చెప్పాలా, రేపు చెప్తే నాకు రేపు వచ్చేంత శక్తివంతుంది కాదు, ఆడ కూర్చుంటాను, మీరు ఆలోచించి చెప్పుర్రి. మాది వాడలో మాకు వాయు వరుసలు ఉండేది. ఓకే. జన్ను కట్టే మామ అని ఉండే. కట్టే మామ ఏం చేస్తావు, నువ్వు ఏదంటే కదే ఏం చేస్తుడేంది, నువ్వు దూరంలో చంపుతానట్లాంటివి, అంతకంటే ఏం కావాలి, నువ్వేదంటే కదే పో. ఇంకో సఫాయి వెళ్ళా ఉండే, సఫాయి ఎల్మా ఏమంటావు చెప్పాను. అరే నువ్వు యోగినివా ఒక్కని పుట్టినవు మా దాంట్లో అంటే మేము ఈ మాకు గొల్లోలకున్న మా వాయు వరుసలు ఉండేది గ్రామాలలో. నువ్వు ఏదంటే కదా అల్లుడు, నువ్వు ఒక్కని తెలికలు ఉండి వెళ్ళినావు. కానీ అంటే వీడు ముఖం చూస్తే మంచిగా అనిపిస్తుంది మా, ఈయన ముఖం చూస్తే మంచిగా అనిపిస్తుంది. వీడు పరకాలన్న దొరుకుతాడు, లేకపోతే అనుకోనన్న దొరుకుతాడా, ఎక్కడికైతే పోడు. పట్నం కనుక పోవాల్సిన అక్కర్లేదు, యాన్నో దొరకబట్టచ్చు. నేను అందులో పోయే వరకు ఇంకో 10 రోజులు పడుతుంది నాకు. నేను పోయే వరకు 10-20 రోజులు పడుతుంది. ఈ సందులో ఎన్నికలు అయ్యేటట్టున్నాయి కాబట్టి ఇటు చేస్తామని జనతా పార్టీ చేసి చేసినాక ఇక నక్సలు ఎట్లా పోకుండా నేను ఇటు ఇరుక్కపోయినా, రాజకీయాల్లోకి వచ్చేసి ఇటు ఇరుక్కపోయినా ఇక. అయితే జంగాడి సన్నిహిత్యంగా ఉండేది, మా కుటుంబ సభ్యుని మొత్తగా మెదిలేది. అతి త్వరలోనే నా భార్యను చెల్లె అని పిలిచేది ఆయన, నేను బావ అని పిలిచేది ఆయన పెద్దోడు. జంగారెడ్డి గారు సాదా సీతన మనిషి. ఎట్లా అంటే వాళ్ళ తండ్రి పేరు జగ్గయ్య, వాళ్ళ తండ్రి పేరు జగ్గయ్య, ఆయన పేరే జంగారెడ్డి. కాబట్టి మేము సాదా సీదాగా ఉండేది, సింపుల్గా పట్టుదలతోటి. పేదకు ఎవరికి కష్టం వచ్చినా ఆయన ఆదుకునేతోడు. ఇక అట్లా అటాచ్ అయినా. 80లో బీజేపీకి వచ్చిన. ఓకే. మరి కేసీఆర్ గారితో ఎట్లా పరిచయం ఏర్పడ్డది? కేసీఆర్తోని ఇప్పుడు మా పార్టీ ఏం చేసిందంటే, మా బీజేపీ పార్టీ 3 చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్తో బతికిన పార్టీ ఇది. ఓకే. చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్. అయితే 3 రాష్ట్రాలు చేసినాడు, ఈ రాష్ట్రం చేయని కానీయలే. ఇక్కడున్న ఆంధ్ర పెద్దలు ఎవరైతున్నారో పలుకుబడిగిన వ్యక్తులు ఆంధ్రాలు ఉండేది. ఇక్కడ పార్టీకి ఆంధ్రాలు ఉండేది. ఆనాడు ఇక పేరు చెప్పుడు ఏం మంచుకుంటుంది కానీ, ఆనాడు కేంద్రంలో పట్టున్నటువంటి నాయకుని యొక్క కుట్ర వలన నాశనమైంది ఇది. లేకపోతే ఆనాడే తెలంగాణ. పేరు చెప్పలేరా? చెప్తే మంచిగా ఉండదేమో, పెద్ద మనిషి ఆయన. ఇక అట్లా చెప్పండి, మనకు కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, కొంచెం ఏం జరిగిందని ప్రజలు తెలుస్తుంది కదా. మంచిది కాదేమో, తెలియదేం కాదు, అందరికి తెలుసు. అసలు అద్వాని గారు కూడా ప్రధానమంత్రి అయ్యేతోడు ఉండే. ఆ పుణ్యాత్ముడు చేయబట్టే మిడ్ టర్మ్ ఎన్నికలు వచ్చినాయి. ఓకే. ఆ పుణ్యాత్ముడు చేయబట్టే వాజ్పేయి గారితో సంతకం పెట్టించి మిడ్ టర్మ్ పోలు పోయిన్లు. మిడ్ టర్మ్ పోలు పోకపోతే ఆనాడు అద్వాని గారు కూడా ప్రధానమంత్రి. ఎందుకంటే వాజ్పేయి గారు వెనుకకు వచ్చిండ. మరి అటువంటి కీలక వ్యక్తి గురించి ప్రజలకు తెలియాలి కదా సార్, చెప్పండి ఎవరైనా కీలక వ్యక్తి. అంటే ఆనాడు ఆంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏదైతే ఉన్నదో, నాయుడుల నాయకత్వంలో నాశనం అయింది ఆనాడు. బీజేపీలో ఉన్న నాయుడు, తెలుగుదేశంలో ఉన్న నాయుడు ఇద్దరు పొత్తు కలిసి బీజేపీ గొంతుక విసికినాడు. లేకపోతే అది కంటిన్యూ వచ్చు పరంపర. మధ్యలో కాంగ్రెస్ పార్టీ రాకపో మధ్యలో. అట్లనే వాజ్పేయి గారు ఒక్కసారి ప్రధానమంత్రి అయ్యి అద్వాని గారిని చేసు.
ఎందుకంటే వాళ్ళ సాన్నిధ్యం అటువంటిది, అవును వాళ్ళిద్దరు అవును. వాళ్ళ జోడి అట్లాంటిది. ఉమ్. ఆ జోడి చేయబట్టే కదా భారతదేశంలో భారతదేశం. ఇవాళ ఈ వెలుగు వచ్చింది. అద్వాని గారి కృషే కదా. కృషి అవును. ఆయన జనాదేశ యాత్ర కానీ రామరథ యాత్ర కానీ ఎటువంటి యాత్రలు చేసిండు. చేసిండు ఆయన, అవును. ఆయన రామరథ యాత్ర చేసినప్పుడు నేను యువకుణ్ణి, ఉమ్. నేను వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని. ఉమ్. వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు అని ఆయన నాడు నేను ఉపన్యాసం ఇవ్వాలి కదా వరంగల్కి వచ్చినప్పుడు. ఓ క్యా బోల్ రే, బౌత్ లోగ్ హస్ రే, సున్ రే, సోచ్ రే, క్యా బోల్ రే, ఓ క్యా బోల్ రే అని ఆయన అడిగి ట్రాన్స్లేట్ అంతా తెలుసుకొని ఆయన కండువా తీసి నా మీద కప్పి హే రక్లేవు అని చెప్పాడు. అంటే నేను అంత సాన్నిధ్యంగా ఉంటిని. కానీ అంతకంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి, టైం ఉన్నదో లేదో చెప్పండి సార్, చెప్పండి. ఇది 1000 సంవత్సరాల బానిసత్వం. ఇది భారతదేశం 1000 సంవత్సరాల బానిసత్వం. తురుష్కుల పరిపాలన కావచ్చు, లేకపోతే ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు, లేకపోతే ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు రావచ్చు, అనేక మంది 1000 సంవత్సరాల బానిసత్వం కింద మగ్గింది. ఈ బానిసత్వం కింద మగ్గినవి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే ప్రాంతాలు ఏవైతున్నాయో వానికి ఇంగ్లీషో ఏబిసిడిలో ఏమన్నా నచ్చినాయి. కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం రాలే. తెలంగాణ ప్రాంతం జమీందారులు, జాగీర్దారులు, నవాబులు వాళ్ళే పరిపాలించలేదు తప్ప ఈ మామూలు జనానికి వెట్టి చాకిరి వంగుడు పాలే బాంచందొర. మేము గొల్లోళ్ళం కదా, ఆడోళ్ళ పెళ్లి వాళ్ళ దొర్రెల ఆడిపెళ్లి అయితే 13 గొర్రె పిల్లలు ఇవ్వాలి ఉచితంగా. మగోని పెళ్లి అయితే 9 గొర్రె పిల్లలు ఇవ్వాలి ఉచితంగా. మాది వాళ్ళు ఎట్టి నాగన్లు దున్నాలి, గాసం కూడా ఇచ్చేటోళ్ళు కాదు. వెనకసీరు అయితే వంగుడు పాయలు పెట్టేది, ఆ వంగుడు పాయలు పట్టుకొని దున్నాలి. సాకలోళ్ళు ఎట్టి చేయాలి, మంగళోడు ఎట్టి చేయాలి, సబ్బన్న జాతులు ఎట్టి చేయాలండి. ఓసారి అవిసిపోతుంది ప్రాణం. బాధ. స్త్రీలను ఓరవలేదండి దొరలు. నిజం సార్, బాధపడకండి సార్. బాధ అంటే అనుభవించిన కులాలు కదా ఇవి. మీరు బాధపడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. అనుభవించిన కులాలు కదా. ఆ బానిసత్వంకు వ్యతిరేకంగా పెరిగింది ఇక్కడ. ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా పెరిగిన వాళ్ళు. చెన్నారెడ్డి ఉద్యమాన్ని తీసుకురాలే, కేసీఆర్ ఉద్యమాన్ని తీసుకురాలే. అణిచివేతకు వ్యతిరేకంగా పెరిగింది ఇక్కడ. సార్ బండ పెట్టినా కూడా వంకరైనా మొలుతుంది ఉద్యమం. అందులో భాగమే సాయుధ పోరాటం, అందులో భాగమే నక్సల్ పరి పోరాటం. ఇవన్నీ అందులో భాగాలే. అప్పుడు చైతన్యమైంది ఈ తెలంగాణ ప్రాంతం. మీకు ఒక విషయం చెప్పాలి, నక్సలైట్ నాయకుడు వస్తాడు, ఇంట్లో దాగుంటాడు, ఆయనకు అన్నం పెట్టాలి, భర్త బయట ఉంటాడు, పోలీస్ ఆయన వస్తాడు, నీ ఇంట్లో నక్సలైట్ ఉన్నాడంటే పోలీస్ ఆయన దగ్గర నుంచి నక్సలైట్ తప్పించుకోవాలి. ఎట్నో చేసి తప్పించుకోకపోతే మొగనే చంపుతారు. ఇన్ఫార్మర్ నీ మొగడే చెప్పిండని. అంటే ఇక్కడ మాతృమూర్తి ఎంత కష్టపడాలి చెప్పండి. ఈ ప్రాంతానికి ఉన్న కష్టం ఎంత కష్టం అంటానా, అది మేము అనుభవించినాం సార్. మేము చిన్న కులంలో పుట్టాం కాబట్టి మేము ఇదంతా అనుభవించినాం. మీకు చెప్పాలి ఒక చిన్న విషయం. చెప్పండి సార్. ఒక్కసారి దొరోళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు అయితే మేము ఈ పిల్లలు ఇవ్వాలి కదా, నేను ముందర చెప్పినట్టు. అయితే మందకొక్కని పిలిచేది భోజనానికి దొర. ఆ దొర ఎంబడి పొలగాడిపోయేది బయటిగా. పొలగాడిపోతే పొలగాడలో ఒకటి నాకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. నేను పెద్ద మనిషి మనమని ఎగ్జామ్షన్ ఇస్తే వాళ్ళు ఏడుతారు. అరే వీళ్ళు ఏడుతారు, నేను పోనని నేను మరి వచ్చిన. వాళ్ళందరినీ తీసుకుని మళ్ళీ మా గొల్లవాడపోయినా. ఏంది బిడ్డ రాజా, నన్ను రాజా అనేది అందరు ప్రేమగా. ఏంది బిడ్డ రాజా అంటే వాళ్ళు వెళ్ళగొట్టిండే. మరి ఈ ముండకొడుకులు ఎట్లా పోయిండ్లు, వాళ్ళు వెళ్ళగొడితే పురగాళ్ళు వెళ్ళగొడితే వాళ్ళు వేయంలే. నేను అందుకనే వీళ్ళని తీసుకొని వచ్చిన. మరి ఎట్లా బిడ్డ ఇది, మీరు అందరు సాయం చేస్తారా, వచ్చే పెళ్లికి ఎగబెడదాం, మీరు అందరు సాయం చేస్తారా? ఏం సాయం చేయాలి? వాళ్ళ పనికి పోవద్దు, చేద్దాం.
చేస్తామంటే నేను అప్పుడు రెండో పెళ్ళి అప్పుడు వాళ్ళు వచ్చారు, వీళ్ళు గొర్రె పిల్లలు ఇస్తామన్నారు. ఇచ్చేది లేదని నేనన్నా ఆడోళ్ళు ఏం మమ్మల్ని బతకనిస్తారా, నువ్వేదో చదువుకోనేదో ఉద్ధరిస్తావంటే మాకు దొరలకు మాకు పంచాయతీ పెడితే వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారా, నువ్వు లేని చిక్కు పెడతాను ఏంద్రా అంటే ఒక్క పని చేయలే మా, ఒక పని చేయాలి మా. ఏం పని బిడ్డ ఏం చేయండి, ఏం లేదు ఆడి బోన్లీ ఏం లేదు, మేము గొర్రె పిల్లలను తయారు చేసుకున్నాం. ఆ పొరడు లేడు, ఒక్క పొరడు చదువుకునే పొరడు, వాని మాట నడుతుంది, వాని మాట అందరు వింటారు. ఆడోళ్ళు మీ కూలికి రారాటి రేపటి నుంచి మీ వ్యవసాయం పనులకు రానంట, గొర్రె పిల్లలు ఇస్తారు రానంట. ఇది చెప్పండి, మేము ఓకే మేము ఇస్తాం, మీరు దండం పెట్టండి. అవి ఆనాటి నుంచి నాకు పాదుకొల్చిందండి. అంటే వ్యతిరేకంగా బతక అటువంటి ఆలోచన ఆనాటి నుంచి వచ్చింది. అప్పటి నుంచే తెలంగాణ ఉద్యమం అనేది అలాంటి పరిస్థితులు ఉంటే అదే నాకు ఆకర్షణగా నేను బీజేపీని విడిచిపెట్టి టీఆర్ఎస్లో చేరిన. ఓకే, కేసీఆర్ గారితో ప్రయాణం కోసం అంటే ఒకటే ఫస్ట్ టీఆర్ఎస్లో చేరినప్పుడు నాకు అంత ప్రాముఖ్యత కూడా లేకుండే. కానీ వినోద్ గారు ఏమన్నారంటే, రాజే గారు మీ కెపాసిటీ ఏదైతే ఉన్నదో బీజేపీలో మీరు రాష్ట్ర స్థాయి కనుక పోయిన జిల్లా అధ్యక్షుడు ఉంటుంది, మీరు మంచి ఫౌండరు, ప్రతి దాంట్లో కూడా నువ్వు కన్స్ట్రక్టివ్గా పనిచేసే మనిషివి, నేను నీకు ఏం చేయగానే కేసీఆర్ను ఒక్కసారి కల్పిస్తాం మీకు అన్నాడు. ఓకే, అయితే హరీష్ అన్న దగ్గరికి వచ్చినాం, ఆఫీస్కి పోయినా నేను. ఆఫీస్ అన్న దగ్గర పోతే నీ దగ్గర ఏమున్నది అని అన్నాడు. నా దగ్గర ఏం లేదండి. ఎట్లా వచ్చినావు అంటే ఆటోలో వచ్చినా. అయితే కార్లో కూర్చోమని కార్లో కూర్చొని పోయాను. 5 నిమిషాల ఇంటర్వ్యూ మా ఇద్దరి మధ్య అని ఏర్పాటు చేసిండు ఆయన. ఎవరికి నాకు కేసీఆర్ పరిచయం చేసి 5 నిమిషాలు 3 నిమిషాలు 3.5 గంటలు మాట్లాడింది అతను. 5 నిమిషాలు అనుకున్నది 3.5 గంటలు 3.5 గంటలు మాట్లాడి మాట్లాడి హరీష్ ఇది రాసుకో, ఇది ఈ ముచ్చట రాసుకో, మీరు ఎట్లా అయితే అడుగుతానో నన్ను అనేక విషయాల మీద ఆయనకున్న అనేక విషయాలు ఆయన అడిగింది, నాకు తోచింది నేను చెప్పుడు ఆయన రాయించుకున్నాడు. ఆనాడే నన్ను రాజన్న అని పిలిచిండు. రాజన్న నువ్వు టైం ఇవ్వాలన్నా, హైదరాబాద్లో నువ్వు టైం ఇవ్వాలి. ఏం టైం నాకు, నేను వరంగల్ ఇడిచిపెట్టి రాలేను, నా అంతంత మాత్రమే నా పరిస్థితుల కంటే నాకు వరంగల్ అంటే ఇష్టం. వరంగల్ నాకు దోస్తులు పరిచయస్తులు, పుట్టిన గడ్డ. నేను ఊళ్ళలోకి పోతా, ఎవరి పెళ్ళిళ్ళు అయినా పోతా, సావులకు పోతా, నాకు అది ఇష్టం. మళ్ళీ నేను ఈడత్తే చిక్కుల పడ్డట్టే నాకు, పట్టణం వాతావరణం ఇది అంతా నాకు చిక్కు అండి. చిక్కు కాదన్నా, నువ్వు టైం ఇవ్వాలి అంటే ఆయన అంత మంచిగా ఎటువంటి వాళ్ళనైనా కన్విన్స్ చేసేటువంటి కన్వీనర్ మనస్తత్వం కూడా అట్లనే ఉంటుంది. కాదన్నా నీలాంటి వాడు టైం ఇవ్వాలి, ఉద్యమం మనం బృహత్ కార్యం పెట్టుకున్నాం సుమా, నిన్ను బీసీసీఎల్ అధ్యక్షుడు చేయాలనుకుంటాను నేను. నువ్వు బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ కాదు, బీసీసీఎల్ అధ్యక్షుడు కావాలి. ఎందుకంటే బీసీలను ఆకట్టుకునేటువంటిది, బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది, ఏం కథ, ఇదంతా మనం ఈ సబ్జెక్టు మనం ఎంకలాడితేనే ఇది మెసులు తచ్చు, లేకపోతే మెసులచ్చు అని అన్నాడు. నాకు టైం ఇవ్వాలి, 3 నెలల టైం, 3 నెలల కనుక నాకోసం ఉంచుడు దాన్ని. కానీ నన్ను ఇడిచిపెడతలేడు, ఎప్పటికీ నాకు ఫోన్లు చేసుడు, రమ్మనుడు, ఎక్కడన్నా అనడు, ఇదంతా చేస్తాడు. చేస్తే ఇంకా అయితే ఎట్లన్నా చేసి అప్పుడు నరేంద్ర గారు కూడా నాకు సన్నిహితం బాగా దగ్గర, నాదన్నా అని పిలిచిస్తాడు ఆయన కూడా. ఈయన వస్తే నాకు ఆయన రూమ్ పెట్టేది, ఒక రూమ్ తీసుకునేది, నాకు ఇక్కడ ఇల్లా మంగ ఏముండదు. అయితే ఆయన రూమ్ తీసుకుంటే ఆయన రూమ్లో ఉండేది, అట్లా గడిపి సరిగా బీసీఎల్ అధ్యక్షుడిగా ప్రకటన చేసిండు, నాకు ఆర్డర్ ఇచ్చిండు, కాపీ రాసి ఇచ్చిండు. నేను నాగరమైన వెంకటరాములని మహబూబ్నగర్లో ఉండే, ఆయన కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నవాడు. ఆయన నేను కలిసి కునారుల్లిపోయిన కుల వృత్తులేంటిది, కుల వృత్తులేంది, కొద్దిగా వాటిని లిఫ్ట్ చేస్తే
పునరుద్ధరణ జరిగేటి ఏంటి అని ఈ ఒక్క బుక్లు ఎడ్ చేసినాం దాన్ని. ఈ వృత్తి ఒక వీళ్ళు బతికేది ఇంతమంది ఉన్నారు, అందాజ ఇంతమంది ఉన్నారు. వాళ్ళకి సాయం చేస్తే ఈ పద్ధతి ప్రకారం చేస్తే వీళ్ళు పైకి వస్తారు. ఈ వృత్తులను నిరాదరణకు గురైనవి ఆదరిస్తే ఈ వృత్తులలో సెటిల్ అవుతారు. అప్పుడు ఫిషరీస్ కానీ, గొర్రెల పెంపకందారులు కానీ, తాటి క్యాపర్, ఈ ఇవన్నీ ఎట్టు జయంకులు ఆయన వెంకటరాములు కూడా సరి అయిన తెలియగలడు బాగా. నాకు చేదోడు వాదోడు ఆయన ఉండే. దాన్ని పుస్తకావిష్కరణ చేసిండు ఆయన, కేసీఆర్ గారు వచ్చి. రాజన్న మంచి పట్టు పట్టినావు, ఇంకా ఇది సాగియాలి, కొనసాగియాలి అని చెప్పడం జరిగింది. అట్లా మాకు సాన్నిధ్యం ఇక బాగా క్రమక్రమేణా పెరిగిపోయింది. అయితే అప్పుడు 24 మంది గెలిచిండ్రు కాంగ్రెస్ పార్టీ పొత్తుతోటి ఎమ్మెల్యేలు. 24 మంది 24-26 గెలిచినట్టున్నది పొత్తులో గెలిచినాక 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. దిద్దుకపోయి వాళ్ళు ఆయన కొట్టుకపోయినాక ఏం జరిగిందంటే మా వరంగల్లో బహిరంగ సభ చెప్పిండు. కేసీఆర్కి అప్పుడు కాలు ఇరిగింది. ఆయన బాత్రూంలో పడ్డాడు ఢిల్లీలో. ఆయన కార్మిక మంత్రి, పోర్ట్ఫోలియో లేని మంత్రిగా చాలా రోజులు ఉన్నాడు. దాని తర్వాత ఈ వరంగల్లో మీటింగ్ పెట్టాలని ఆల్ నరేంద్ర గారు వచ్చిండ్రు. అప్పుడు మాకు నాయక్ సాబును మన ఎంపీ వినోద్ గారు మా దగ్గర పార్లమెంట్ మెంబర్. అయితే ఎవరు మాట్లాడినా అది లేస్తలేదు. అది కొంచెం ప్రజలు అటోడు ఇటోడు పోతాడంత దాన్ని కుదురుతలేదు. అసలు కుదరకపోతే అప్పుడు మధుసూదనాచార్య సాబ్ది బాగా పవర్ఫుల్ ఉండే. నాకు 5 నిమిషాల కండిషన్ మీద ఇచ్చారు. వాళ్ళు ఎంపీలు ఇద్దరు, అన్నిటికంటే వినోద్ గారు నువ్వు మాట్లాడాలి, రాజు గారు మీరు మాట్లాడాలి, మీరు తప్పకుండా మాట్లాడాలి అని ఆయనే. వీరు టైం ఇస్తలేడు. ఏ మొత్తం మీద 5 నిమిషాల టైం ఇచ్చింది. అది 55 నిమిషాలు మాట్లాడినాను. జనం లేచిండ్రు ఇక దాన్ని నన్ను ఆగరాని తొలిలేడు. అది కేసీఆర్ విన్నాడు. ఎవడో 5 పట్టంపోడు ఉంటాడు కదా, పట్టంపోడు సెల్లులో వచ్చినాడు, అది విన్నాడు. విన్నాక నేను ఇక కేసీఆర్ నేను కూడా చూసి రావాలని ఇక నేను మా దోస్తు ఉండేవాడు ఇద్దరం కలిసిపోయాను. బకనారాజు అని ఉండే, ఇద్దరం కలిసిపోయాను. పోతే ఆ రోజు ఉన్నాము. తెల్లారి ఇక నాకు టికెట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నా అని నేను పోతాను. ఇక రేపు పోతా. నా మనసు నిమ్మలంగా ఆగు. అరే సంతోష్, అంకుల్కు ఫ్లైట్ టికెట్ చెప్పి నువ్వు ఫ్లైట్లో పోతాను. ఫ్లైట్ అంటే గాబరే అడ్డపడి చచ్చుతాను కానీ గల్లేదు పోతాను. ఫస్ట్ టైం అరే గాబరే అడ్డపడి చచ్చుతాను కానీ నన్ను గల్లేదు పంపుతాను నేనన్నా. కాదే, నా మనసు నిమ్మలం కావాలి, 2-3 రోజులు ఉండు నా దగ్గర ఉంచుకొని. అప్పుడే అన్న నువ్వు ఈ కాంచెల్లి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్, నువ్వు జనరల్ సెక్రటరీ, మంచి నమ్మకం కుదిరింది పార్టీకి జనరల్ సెక్రటరీ, నువ్వు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఇంకా సిద్దిపేటనే కాలబడదు, పార్టీ ఎక్కడ విస్తరిస్తలేదు. ఎట్లన్నా చేసి దీన్ని మెదకుల పట్టు సంపాదించాలి. సరే అన్న, మరి అప్పుడు నేను కారు కొన్నా. ఇక ఇది ఇచ్చే కదా అని కారు కొన్నా. ఏదో తిప్పలబడి కారు కొనుక్కున్నా, జన్ కారు కొనుక్కున్నా. చిన్న కారు, జన్ కారు కొనుక్కున్నా. కారు కొనుక్కొని ఇక స్టార్ట్ చేసిన. 80 ఊళ్ళల్లో నేను జెండాలు వాతినండి. 80 ఊళ్ళు 80 ఊళ్ళల్లో నేను జెండాలు వాతిన అంటున్నా. టీఆర్ఎస్ జెండాలు. మా డ్రైవర్ దవ్వేది నేను బాతి. ఒక్క మెదకే కాక ఎక్కడ పని అందకుంటే, ఎక్కడ వెనుకపోతే మహబూబ్నగర్ పోయినా, కరీంనగర్ పోయినా, భద్రాచలంలో మీటింగ్ కావాలి, భద్రాచలంలో కోయగూడెంలో వన్నా. కానీ హరీష్ నాకు ఎప్పటికి చేదోడు వాదోడు ఉండేటోడు. హరీష్ అప్పుడు మీకు కొంచెం చిన్న వయసు మీకంటే. హరీష్ చాలా అనుకోవం మెదిలిటోడు. హరీష్ నిజంగా ఎందుకో ఆయనకు విలువిత్తలేడు అని అనిపిస్తాను నాకైతే. అంటే ఇక ఆ కుటుంబంలో ఇక ఆయనను తొక్కేసినట్టే
అంతేనా? ఓ లెక్కకు ఉమ్. తొక్కేసినట్టే. బయట బాగా ప్రచారం జరుగుతుంది కూడా దాని మీద. అంటే ప్రచారం అంటే ఉమ్. ఆయన సవ్యసాచి అండి. ఉమ్. అందుకనే ట్రబుల్ షూటర్ అన్నారు ఆయన్ని. సవ్యసాచి ఆయన. అంటే అర్జునుడు కదా 2 చేతులతో బాణం కొట్టేది కదా, అదే అట్లాంటి కెపాసిటీ ఉన్నోడు ట్రబుల్ షూటర్. ట్రబుల్ షూటరు. పోతే అనుభవం వెళ్తాడు, ఎవరి కష్టం ఏంటి దాన్ని విచారిస్తాడు. కడుపులో ఏముంటుంది అనేది వేరే ముచ్చటండి. కడుపులో అనేకం ఉంటాయి, రాజకీయ నాయకుని కూడా పోతే ఎవరికి ఉంటుంది. కుట్ర మన్ను మైదానం ఈ గాడిద కొడుకే ఉంటాయి కదా. రాజకీయ నాయకుడు అనే గాడిద కొడుకే ఉంటాయి ఇవన్నీ పాడుబూతులు. కానీ ఆయనకైతే ఎక్కువ నిజంగా పార్టీని అనేక తీరులా కాపాడాడు. కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ జరిగిన క్రమంలో నన్ను ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా పోటీ చేస్తాను చేయించు చెప్పిండు నాకు. నాన్న నువ్వు బట్టలు పెట్టుకొని రా కరీంనగర్ కానీ సంతోష్ నాకు ఫోన్ చేసాను. అంకుల్ మీరు 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది, ఏదైనా ఒక విశేషం ఉన్నదని చెప్పాము అంటే నేను బట్టలు పెట్టుకొని మంచిర్యాలలో ఉంటే మంచిర్యాల పోయినా. బట్టలు తెచ్చుకున్నావా కేసీఆర్ గారు అడిగింది నన్ను. బట్టలు తెచ్చుకున్నాను. నువ్వు బట్టలు మంచిగా లేకపోతే గజ్జలైన దాన్ని అవతల పడతావు బయటకనే. నువ్వు ఇస్త్రీ బట్ట లేకపోతే నువ్వు ఉండవు. తెచ్చుకున్నాను. 2 రోజులకు కరీంనగర్ వచ్చినాం. కరీంనగర్ వచ్చినాక కెప్టెన్ లక్ష్మీకాంతరావు నేను ముఖ్యలో కూర్చుండేది. కూర్చున్నాక లచ్చన్న నేను రాజన్న మెదక్ జిల్లాకు మెదక్ పార్లమెంట్కు నిలబెడతానా అన్నాడు. మంచిగుంటుంది, యోగ్యుడు, మాటకారి, యోగ్యుడు, బీసీ బిడ్డ, పోతే విశ్వాసం, కాపాడుతాడు, వ్యవస్థను కాపాడుతాడు. సుమా మీరు మంచి ఆలోచన చేసిందంటే రాజన్న ఏమంటావు అంటే నేను ఇప్పటి వరకు అయితే ఆలోచించాలి. నీకు నా మీద గంత హోపు ఉంటే ధన్యుణ్ణి అని అన్నా. అట్లా కొనసాగినాక మళ్ళీ విజయశాంతి విషయం వచ్చింది. విజయశాంతి విషయం వచ్చినప్పుడు రాజన్న ఈ హరీష్ విజయశాంతి విషయం పట్టుకొస్తాండి, ఎట్లా ఉంటుంది, ఎందుకంటే నీకు లోతుపాతు లేరుక, ఎందుకంటే నువ్వు నీ అంతే ఎవరు తిరగలేడ. తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది ఎట్లుంటుంది అంటే నాకంటే మంచిగా ఉంటుంది అన్న, నాకంటే మెరుగు ఉంటుంది, ఎందుకంటే అది సినిమా యాక్టర్. ఓ తల్లి తెలంగాణ అంటుంది, అది ఆంధ్రో అన్నో అశానో ఎక్కడనో, కానీ అది ఎక్కడైతే ఇప్పుడు మన పొరగాలేక పడదాన్ని సినిమా చూస్తాను. రాములమ్మ అంటే రాములమ్మ అనుకుంటాను. ఇప్పుడు గసోటోడే కావాలి కదా, ఇమేజ్ కావాలి మనకి గసోటోడే కావాలి కదా. కానీ నాకంటే మెరుగు పెట్టు, మనకు ఓ సీట్ రావాలన్నా. ఇప్పుడు మనకు ఓ సీట్కి వెళ్తే మన బలం పెరుగుతుంది, మనకు ఓ సీట్ కావాలన్న. మళ్ళీ నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. నేను హరీష్కి చేసిన. హరీష్ అనే ఏందే ఊకే పెద్ద మనిషి అంటే పొద్దుటి నుంచి నీ మీదనే ఇటు ఆయనే యాడ్ చేస్తాడు, ఆయనే మళ్ళీ ఇటు అంటాడు, అటు పెడతాడు, ఇటు పెడతాడు, సిక్కు దిగనిత్తలేడు, అంతా తిప్పల నీ మీదనే తిప్పుతాడు పొద్దుటి నుంచి. ఒక్కసారి అయితే పోయి రా అన్న. వచ్చిన రాగానే నన్ను మల్కాజ్గిరికి పోటీ చేయాలి. మల్కాజ్గిరికి పోటీ చేయాలి. అగ్గో గిన్నె అని మనకు సీట్లన్నీ అన్న, ఇట్లే మాట్లాడుకునేది. అగ్గో గిన్నె అత్తయ్య అనే సీట్లు మనకు మల్కాజ్గిరే పడిస్తాడే, మనకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు, మనకు టికెట్ ఇస్తారా, గన్ని ఇస్తారా? ఇచ్చుడా చచ్చుడా నువ్వు అయితే పోటీ చేయాలి. అంత ప్రేమ ఉండదండి నా మీద. అన్న పొత్తులు అత్తే చేస్తానే, కానీ లేకపోతే పని చేస్తా. ఎడిపోతాను చెప్పు. మనకు తెలంగాణ సాధించాలి, మన గోల్ అది, మన గోల్ అది. ఎందుకంటే చూసాం అన్ని బాధలు, ఇబ్బందులు, అవస్థలు, కష్టాలు, కన్నీళ్లు, కడగన్లు ఎన్ని చూసినాం, ఎన్ని బాధలు చూసినాం. ఆ బాధ ఎక్కువ, దీనికంటే ఆ బాధే ఎక్కువ. ఆ బాధకి ఏమైనా పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే దేనికైనా రెడీ. అంతకంటే ఏం దొరుకుతుంది? నేను 5 లీటర్ల డీజిల్ పోయించుకోలేదన్నా. ఉప్పిడి వన్నా, ఉపాసం అన్నా, ఏం తిన్నానో, ఏడబెన్నో, ఏడబుచ్చ పడుకున్నో. 5 లీటర్ల డీజిల్ హరీష్ గారితో కానీ 5 లీటర్ల డీజిల్ కేసీఆర్ దగ్గర కూడా పోయించుకోలేదు. అంతా మీరే. నా స్వయం, నా కష్టాలు, నా కన్నీళ్ళు, మేము బతికిన బతుకుల కంటే
ఇది అయితే పర్వాలేదు కదా, ఇంత మర్యాద దొరుకుతుంది, వేయడం అన్నం పెడతాడు, ఓడు రొట్టె తిను అంటాడు, ఓడు మందు ఆగు అంటాడు, మర్యాద అయితే ఉన్నది కదా సమాజం. ఏ డీజిల్ లేకపోతే పోసుకురామా అట్లా. నాకు మురళీ యాదవ్ గారు ఉండే, మురళీ యాదవ్ అని నర్సాపూర్ను 30 సంవత్సరాలు పరిపాలించండి ఆయన. నర్సాపూర్ అవును అడవి. మురళీ యాదవ్ అనే ఒక వ్యక్తి, ఆయన నక్సలేట్. దాని తర్వాత తెలుగుదేశం ఆయన సర్పంచ్, తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి మెదక్ జిల్లాకు అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు ఆయన ప్రతి పెళ్లికి వచ్చేది, నువ్వు ఇవాళ పోవాలి రాయన, నువ్వు ఇవాళ పోవాలి, మురళితో మాట్లాడాలి, మురళిని రేపు జైన్ చేయాలి. ఇలా బోనాల పండుకున్నది అన్ని అరుచుకునేది. ఆడ బోనాల పండుకున్నది, నువ్వు రాత్రులు వండాలి, మురళిని తీసుకురావాలి, తీసుకొచ్చి జైన్ చేయాలి. పోయిన రాత్రులు పోయినా అన్నీ పండుకున్నా, తీసుకొచ్చాను తెల్లారి జైన్ అయింది. ఆ మురళీ యాదవ్ నన్ను కాపాడిండండి. 8.5 సంవత్సరాలు నేను ఆన్నే పండేది. రాత్రిపూట ఎక్కడ తిరిగినా కూడా ఆడ వండేది, నర్సాపూర్లో వండేది. తెల్లారి డీజిల్ నింపేది ఆయన, డీజిల్ నింపాన పోయి ఎక్కడ తిరిగినా అడిగిపోయే పండేది. సూపర్. నా కష్ట సుఖాలలో చాలా అక్కడికి వచ్చినాయి. ఇవాళ నాతో పాటు బీజేపీలో ఉన్నాడు ఆయన, బీజేపీలో ఉన్నాడు. ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇయ్యక రాదనా ఎమ్మెల్యే టికెట్ మురళే కరెక్ట్ అని చెప్పిండు నాకు. సరే ఇక అప్పుడు శోభ అడ్డం వచ్చింది, అంటే కేసీఆర్ గారి భార్య, ఆ టికెట్ అడిగింది. శోభ గారు అడిగారు? శోభ గారు అడిగింది. ఆమె ఎన్నడూ రాజకీయాలు అస్సలే, కొత్త విషయం ఇది, ఆమె అస్సలే పట్టించుకోవాలి. మదన్ రెడ్డి అని ఉండే, మదన్ రెడ్డి వీళ్ళ కష్ట సుఖాలల్లో అక్కడికి వచ్చేది ఆయన కొద్దిగా. చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబానికి దగ్గర ఉన్నాడు. అయితే మదనన్న ఆయన ఏడ్చిండట. ఏంది మదనన్న ఏడుతాను అంటే, నాకు టికెట్ ఇస్తలేడు. ఎందుకు? నేను గెలవనట, మురళికి ఇస్తాడట. ఆ గొల్లరాయ ఉన్నాడు కదా, ఇట్లా ఆ గొల్లరాయ ఉన్నాడు కదా, ఆ రాయరాజు చెప్పినట్టు వింటాడు కదా. నాకు ఈ మాటకు అంత వాల్యూ ఉండేది అబ్బో. నేను హరీష్ అన్నకు వ్యతిరేకంగా టికెట్లు తీసుకునేది నేను మెదక్లో. నేను వీడు లంగే కానీ వీడు గెలుతాడు ఈ అంటే ఇచ్చేది ఆయన. అన్న వాడు మంది అంతా ఇటమటం అంటారు కదా, వాడు కొంచెం వాళ్ళ లంగే కానీ వాడు గెలుస్తాడు. మన గెలుపు ముఖ్యం, మన గెలుపు ముఖ్యం. ఇట్లా నేను అనేక చేర్పు బాగా, అంటే నేను అంకిత భావమే కదా, నాకేం స్వార్థం. పార్టీ ఎట్లా గెలవాలి, మనం ఎట్లా అంతే, పార్టీని ఎట్లా గెలిపించుకోవాలి అంతే. అది మన నిలబడాలి, ఇది నిలబడాలి, తెలంగాణ సాధించుకోవాలి, ఎవరి కాళ్ళైనా మొక్కాలి, ఏదైనా చేస్తాం అది. సో ఉద్యమంలో కంటిన్యూగా మన కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు అయితే ఎప్పటికీ రానంత. ఈ భద్రాచలం మీటింగ్ మన ప్రెస్టేజ్ 7 మండలాలు, నువ్వు పోయి ఆడ ఉండాలంటే నేను కోయోళ్ళు ఇట్లా పన్నా, కోయోళ్ళు ఇట్లా అడ్డ పెట్టుకొని పన్నా. వాళ్ళు మంచిగా అరుచుకునేది, వాళ్ళు మంచిగా అంటే కళ్ళ కపట. ఏం తెలుసు ఇవాళ ఎస్టీలో లంబాడీస్ కలిసి స్వచ్ఛమైన మనసు ఉన్నోళ్ళు కోయాస్ కానీ గోండులు కానీ వాళ్ళ దాంట్లో ఉన్న జాతులు అన్నీ కూడా వివిధ జాతులు ఉంటాయి. కానీ నిజంగా కళ్ళ కపట వెళ్తుంది. మరి వాళ్ళకి ఏం తెలుసు సార్? వాళ్ళకి ఎడ్యుకేషనా లేదు, అప్పుడు కుళ్ళు కుతంత్రాలు చేసి. నేను అన్ని కులాలను తిరిగినా సార్. అదే మాదిగోళ్ళు కూడా సార్, మాదిగోళ్ళు కూడా దూరంగా చూసినలు ఈ సమాజం అనేక సంవత్సరాలు వాళ్ళను దూరం పెట్టింది సూచనలు. కానీ వాళ్ళు కూడా ఉప్పెత్త మర్చిపోరండి, కంచంలో ఉప్పెత్త మర్చిపోరు. మళ్ళీ దాని తర్వాత మా గొల్లోళ్ళే అంటే నేను అలా పుట్టినని చెప్తలేను. సో దానికి కారణం ఏంటంటే గొల్లోళ్ళు ఎడ్డోళ్ళు అవ్వటానికి లేకపోతే విశ్వాసంగా ఉండటానికి కారణం ఏంటంటే వీడు చెట్టును చూసిండు గుట్టను చూసిండు కదా, గొర్రెలు వృత్తి. ఎవరు కలిసిండు వీనికి? వీనికి ఎవడు కలిసిండు? చెట్టు కలిసింది, గుట్ట కలిసింది. అది ఏం చెప్పింది? విషయం చెప్తుందా? నేచర్ చెప్తుంది అంతే. ఇప్పుడు వృత్తుల డౌన్లైన్ తెలియగలడు. ఎందుకు? కాళ్ళు దాక్కుండా అన్ని సోద చెప్తే పేర్లా కూడా బువ్వ పెట్టడం చెప్తాం.
ఏం లావుకున్న ఆయన పంచాయతీ అయినా ముచ్చాడు కూడా డౌన్ ఆయన దగ్గర చెప్తాడు అందరు. ఓకే. అదే డౌన్ ఆయన తెలియగలడు. ఓకే. మన దగ్గర పద్మశాలి కూడా తెలియగలడు. ఎందుకంటే పద్మశాలి ఎట్లా తెలియగలడు ఏంటంటే నేను బాగా పుస్తకాలు చదివే నేను ఈ స్థాయికి వచ్చిన. ఎంత చదువుకున్నారు సార్ మీరు? నేను 11వ తరగతి. కానీ వివిధ పుస్తకాలు చదివాను బాగా బాగా పుస్తకాలు పిచ్చోని. పోతే పాండల కథ అయినది, సిరిదల రామాయణం కాడి పోయేది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మన సింధు భాగవతులు దగ్గర పోయేది. పాండవులలో ఈ తెనుగోళ్ళు నడుపుకుంటారు, వాళ్ళు ముదిరాజులు నడుపుకుంటారు. పాండవులను కాకిపడులు వాళ్ళు మహాభారతం వాళ్ళు చెప్పినంతగా నీకు ఈ పుస్తకాలలో కూడా లేదు. మహాభారతం రహస్యాలు, చిన్న చిన్న రహస్యాలు వాళ్ళ దగ్గర ఉన్నంత బయట లేదు. అటువంటి దాంట్లో తిరిగిన కాబట్టి నాకు అభ్యాసం ఏంటంటే పద్మశాలీలు అత్యుత్తమైన తెలియగలవాళ్ళు పద్మశాలి. కానీ వాళ్ళు బ్రిటిషర్లు వచ్చిన తర్వాత వాళ్ళ వృత్తి విన్న దెబ్బతిన్నారు. యూరోప్కి బట్ట సప్లై చేసారు వాళ్ళు, అందుకనే మాంసం అలవాటు అయింది, చేపలు తిన్నారు వాళ్ళు. అంటే రిచ్చే కదా, రిచ్ వాడు ఏం చేస్తాడు, విలాసాలకు అలవాటు. అయితే వాడిని వృత్తిని దెబ్బతినే వరకు వాళ్ళు ఎక్కడ బతుకు జరుగుతుంటే అక్కడ వేరు. షోలాపూర్ వాళ్ళదే, భీవండి వాళ్ళదే, బొంబాయి వాళ్ళదే, ఇంతటి వెళ్ళిపోయారు. అంటే బీసీలు వీళ్ళందరినీ కూడా జమ చేసినందుకు కేసీఆర్ గారు బాగా ప్రయత్నం చేశాడు. ఓకే. సో మిమ్మల్ని బీసీ నాయకుని చేశాడు. అంటే ఈ విధంగా జరిగిన క్రమం లైఫ్ జర్నీ ఇదంతా. లైఫ్ జర్నీ. కానీ సార్ మరి నిజంగానే ఇంత లైఫ్ జర్నీలో కేసీఆర్ గారిని ఇప్పటివరకు మంచి కోణంలో మీరు చెప్పుకున్నారు. సరే, తెలంగాణ కోసం ఆయన ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సో అప్పుడు కూడా మీరే ఉన్నారు. సో ఏంటి అసలు ఆ నిరాహార దీక్ష యొక్క వైనం ఏ విధంగా సాగింది? దీక్షల అప్పుడు దీక్ష తీసుకునే వ్యవస్థ లేకుండే, పార్టీ కొద్దిగా వెనకకి వచ్చినట్టున్నది. నేను కూడా మాట్లాడినా, నన్ను పాపం కేటీఆర్, హరీష్ అన్న ఎట్టరా ఆయన ఇది పెద్ద మనిషి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటాడు, ఇది మంచిగుంటుందా, ఇప్పుడు వెనక తగ్గుదాం అంటుందా, మనకంతా మంచి కనిపించలేదు కదా, వ్యవస్థ మంచి కనిపించలేదు కదా. నన్ను మామే బొమ్మన్నాడు, నేను పని చేస్తానా, సిద్దిపేటలో ఇవన్నీ పనులు చేస్తానా, కానీ ఈ జిల్లాలలో అంతా ఊపత్తదా, ఎట్లుంటది అని మేము ఆలోచించుకునేది. మేము మాట్లాడుకునేది. మేము కలిసి మందాగేది. కేసీఆర్ గారు అది కంపల్సరీలే. కానీ ఆయనను బదనాం చేస్తారు కదా, పొద్దున్న తాగుతాడు, అది అంటారు, ఇది అంటారు. నిజమా సార్? నిజంగా అంటే పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు వేస్తూనే ఉంటాడు అంటారు, నిజం అది? తప్పు. పని అంతా అయిపోయినాక ఇక నిద్రపోతాం అన్నప్పుడు డ్రింక్ చేస్తాడు ఆయన. ఓకే. నిద్రపోతాం అనుకున్నప్పుడే డ్రింక్ చేస్తాడు. ఓకే. ఈసారైనా ఈ దెబ్బతో అయినా దానికి ఒక చెక్ పడాలి మీ మాట. లేదండి, వాస్తవం, ప్రత్యక్ష. నేను నా పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్తాను. నాకు ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లల మీద ఒట్టు పెట్టి గ్లాస్ అని మాట్లాడుతా. తప్పు ముచ్చట. పొద్దున్నాక నేను ముట్టడు ఏమి, రాత్రిపూట అందరూ పండుకుందాం అనుకున్నప్పుడు మాత్రమే, అప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళని కూర్చోబెట్టుకుని నిమ్మలంగా మాట్లాడి ఆయన తీసుకుంటాడు తప్ప ఆయన తప్పు అంటే. మీటింగ్లు కూడా వెళ్ళినప్పుడు తాగుతారంటే? లేదండి, ఏమి ఆయన ఒకటే పూట అన్నం తింటాడండి. ఒకటే పూట అన్నం తింటాడు. ఒకటే పూట మధ్యాహ్నం తింటాడు, పొద్దుగాల ఛాయలు తాగుతాడు, పోతే పేపర్లు అన్ని చదువుతాడు. ఓకే. ఇక మీరు అందరు నుండి ఇట్లా చెప్తాడు, అందరు జమ అవుతారు కదా, నేను స్నానం చేస్తా ఆయన పోయి స్నానం చేసి వచ్చి అందరి పల్లెలు పెట్టాలి, మంచిగా అందరికి భోజనాలు, మొత్తం భోజనం ఉండాలి, మంచిగా ఇష్టమైన కూరలు గీరలు ఉండాలి. ఆయన రోజు నాన్ వెజ్ తింటాడు. ఏం తింటాడు? ఒక్క బొక్క, ఒకటే బొక్క, ఒక బొక్క అంతే. అందుకనే ఇట్లనే ఒకటే బుక్క, ఒక బుక్క రాత్రి పుట్టు తిన్నాడు. ఓకే. అయితే ఈ చిరుతిండి ఉంటుంది చూడు, సాయంకాలం 3-4 గంటలకు ఆఖరి మిర్చీలు కూడా తింటాడు ఆయన. బజ్జి మిర్చి, లేకపోతే ఏదో సమోసా లాంటిదో కసండి ఒకటి ఇట్లా గిందంత. బతకడానికి తింటాడండి, నిలబెట్టుకోవడం కోసం, పానం నిలబెట్టుకున్న దానికి బక్కపానం. కానీ ఆయనది
ఆ తిండి కాదు అనే డ్రింక్ను కూడా తప్పు అర్థం చేసుకుంటారు కానీ కాదండి. ఎందుకంటే నేను అర్ధరాత్రి కనుక ఆయనతో ఉండే అవకాశం ఆ సౌభాగ్యం కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత మిత్రుత్వం. నేను అన్నదమ్ములు లేనుండి, మా ఉన్నొక్క తమ్ముడు చచ్చిపోయాడు, ఆయన తోబుట్టు కంటే నేను ఎక్కువ మెదిలినండి కేసీఆర్ గారితో. నాకు తోబుట్టు లోటు తెచ్చింది. చిన్నప్పుడే మా తండ్రి దూరం అయిండు. ఇవన్నీ లోట్లన్నీ నాకు పూర్తయినాయండి. ఆ ప్రేమ అదైతే పూర్తయింది. రాజకీయంగా నాకు ఏమో అవకాశం ఇవ్వలే, ఏం మనసులో పెట్టుకున్నాడో ఏం నాశనకాలమో కానీ రాజకీయంగా అవకాశం ఇవ్వలేదు. కానీ అట్లా అయితే అప్పుడు ఏమైందంటే నిర్ణయం మరి తీసుకోవాలని అంటే అన్న ఇప్పుడు ఈ నిర్ణయం కాకపోతే ఏ నిర్ణయం కాదు అన్నాడు. లేదన్న నిర్ణయం తీసుకుంటే మరి పరిస్థితి మంచిగా లేదని కొంత తలడిస్తాను కదా. పరిస్థితి మంచిగా లేదని తలడిస్తాను. పరిస్థితి కేసీఆర్ గారు దచ్చుడో తెలంగాణ వచ్చుడు అంతే. అప్పుడే పుట్టింది కేసీఆర్ దచ్చుడో తెలంగాణ అచ్చుడో. రాయన వెనుక పోయేది లేదు. నువ్వు ఊళ్ళో పోతావు అనుకుంటాను, న్యాయపడి వస్తాను జైలుకు, లేకపోతే నిరాహార దీక్షకు. జైలు ఎక్కడ? జైలు నిరాహార దీక్ష నాతో నువ్వు కూర్చుంటావు. కూర్చుంటా తిని నీకు లేదు మాకేంది కూర్చుంటావు. నేను తెలియగలడు విజయరామరావు గారు. విజయరామరావు నేను అంటే ఎస్సీలలో ఒకరు ఉండాలి, రెడ్లలో నాయనర్స్ అన్న, బ్రాహ్మణుడు, సామాజిక సమతుల్యం. సామాజిక సమతుల్యం. విజయరామరావు సాబు, నేను, కెప్టెన్ సాబు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఐదుగురం పోతే. అప్పుడు జయశంకర్ సాబు కూడా ఉండే మాతో పాటు. కానీ ఆయన పెద్ద మనిషి, ఆయనను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలే, ఆయన ఇడిచిపెట్టింది. కానీ మమ్మల్ని వరంగల్ దంక తీసుకుపోతారని అనుకున్నాం మేము. అక్కడ అరెస్ట్ చేసి అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేశారు. మేము ఇట్లా వెళ్ళినాము. అంటే మీరు శాంతియుతంగానే చేస్తున్నారు కదా. అందరం ఒకటే కార్లో కూర్చున్నాం. ఒకటే కార్లో కూర్చున్నాం అందరం. అలుగునూరు చౌరస్తా పోయాను. ఆడ పోలీసు వాళ్ళు ఇక మెల్లమెల్లగా మా కార్లను వెనక ఆపుతాయి. వాటిని అన్నింటినీ వాషౌట్ చేసిండు. ఆ ఒక్క కారును వేసుకుపోయాను. ఒక్క కారును వేసుకొని వరంగల్ దానికి తీసుకుపోయాను. వరంగల్ ఈడ చేస్తారు కావచ్చు అనుకున్నాం. ఆ నుంచి వర్ధనపేట ముఖాన పోతాను. నేనే అడిగిన పోలీసు వాళ్ళు, అరే మేము దొంగలం అనే ఉత్సవ కూడా పోయినాయి. అరే గిట్లుంటుందా, గింత అన్యాయం ఉంటుందా అన్నీ అంటే, గింత అన్యాయం ఉంటుందా, మేమన్నా దొంగలం ఇలా అంటే. అప్పుడు వర్ధనపేట కాడ ఆపారు. ఖమ్మం తీసుకుపోయారు. ఖమ్మంలో అక్కడ అరెస్ట్ చేశారు. ఆడ జైలు కొత్తగా జైలు కట్టారు. ఆ కొత్త జైల్లో మమ్మల్ని పెట్టారు. నేను మెల్లగా జైలర్ని అడిగి ఉపాయం చేసి జైలర్ని అడిగి నిమ్మకాయలు మెల్లగా ఉపాయం చేసి ఇంత గ్లూకోజ్ పొడి అది ఇది తెప్పించి అన్న నేను బక్కపానమే, బక్కపానం గ్లూకోజ్ ఏంది రాయన కేసీఆర్ తోటి తావాలి, గ్లూకోజ్ తాగుతావు నాకు, వీడి అచ్చుడే తెలంగాణ అచ్చుడే. ఇది దృఢ నిర్ణయమండి. అప్పుడు బాగా ఫిక్స్గా సార్, అదే బాగా గట్టిగా. నా కొడుకులు అనవసరంగా ఏదో మాట్లాడతారు కానీ అన్ని ఆడ జైల్లో కూడా తాగిండట అంటాడు కూడా. ఇవన్నీ తప్పులండి. కానీ నిజంగానే మరి కేసీఆర్ ఏదైతే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అనేది ఆయన స్వార్థం కోసమే, ఆ ఉద్యమం మాట పేరెత్తి సెంటర్ దగ్గర కేంద్రం దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేవాడు, సూట్ కేసులు అని. తప్పండి ఇలాంటి మాటలన్నీ కూడా. కానీ ఒక్కటే, కాంగ్రెస్తో పొత్తు కలిసిండు ఆయన, తెలుగుదేశంతో పొత్తు కలిసిండు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు సాయం చేసిండ్రు, ఫైనాన్స్గా సాయం చేసిండ్రు. తెలుగుదేశంతో పొత్తు కలిసినప్పుడు వెనకసీరి పద్దు ఎవడు దొబ్బిపోయింది ఇలా. ఈయన దాకా రాలే, ఈయన నమ్మకస్తునే తోలిండు ఆడికి. ఈయన పాపం ఆడ దెబ్బ తాకింది. అప్పుడు మాకు సీటు రాలేదు చూడు, అప్పుడు దెబ్బ తాకింది. మొదటి కిస్తీ ఇచ్చింది నాకు, రెండో కిస్తీకి మనిషిని వదిలితే వాడు వేసుకొని వెళ్ళి. కాబట్టి గట్ల పైసలు వచ్చినాయి కానీ కేంద్రం దగ్గర పైసలు తీసుకున్నాడు, ఇది తప్పండి. ఆయన అది ఆరోపణ కరెక్ట్. అప్పుడు చాలా సార్లు ఉద్యమం పీక్స్ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ కేంద్రం దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు, ఇలాంటి రకరకాల
నేను ఆ వైఫల్యాల మీద మాట్లాడినప్పుడు నేను చెప్తా. చెప్తాం. వైఫల్యాల మీద మీరు మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టే ఆ, ఈరోజు పోనీ నిజంగానే ఏదో ఆ, అత్యుత్సాహంతోనో లేకపోతే అతని మీద బురద జల్లడం అనేది కాదు కదా, ఉన్న వాస్తవాలు కదా మనం మాట్లాడుకునేది. ఇప్పుడు ఆయన ఎవ్వరి దగ్గర పైసలు తీసుకోలేదు. ఉద్యమ కాలంలో ఆయనకు ఆయోగన కారు లేదు. ఎరికైనా కారు లేదు. ఇక్కడ రైమాన్ కార్లో తిరిగేది. ఇక్కడ రైమాన్ ఏంటిది ఇది ఉండేది, రైమాన్కు మన అంబాసిడరే ఇనోవా ఉండేది. ఇన్నోవా అప్పట్లో అది తుర్కకాల ఇనోవానే పచ్చది. అవును. ఆ ఇనోవాలో తిరిగేది. వరంగల్కి వస్తే బుత్తిరెడ్డి ఆదిరెడ్డి కార్లో చెందిన కారు ఎక్కడిది దిక్కు. ఈయన దగ్గర పైసలు ఎక్కడి, పైసలు లేవు పాళ్ళు. అరే కష్టపడ్డాడే. ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్ సహాయం చేసాడంటే నిజమేనా సార్? 100 ఎకరాలు అమ్మాడు. 100 ఎకరాలు అమ్మాడు. రాత్రి మీటింగ్ అయ్యేది కదా, మీటింగ్ పెట్టేది కదా. 100 ఎకరాలు 100 ఎకరాలు అమ్మాడు. మీటింగ్ అయ్యేది కదా. మీటింగ్ అయితే మంది వచ్చేది కదా పైసలకు. వీటికి జీబులు వేసుకొని, అవును, కార్లు వేసుకొని వాడు ఎట్లా పోవాలని లారీలు ఆగేది. ఇన్నే వాళ్ళు వస్తే కేసీఆర్ కింది దిగకపోయేది, మీదనే ఉండేది. నేనే సంతోష్ రాజేంద్ర అన్నకు ఫోన్ కొట్టు. నాకు రాజేంద్ర అన్న అంత పరిచయం లేకుండే, బాగా సన్నిహిత్యం లేకుండే. ఒక ఫోన్ కొడితే ఆయన ఏదో చేస్తాడంటే ఆయన పాపం వచ్చి ఎవరికి ఏం చేయాలి ఎట్లా చదిరి మీది కూడా రాకపోయేది. అటు నుంచి అటే పోయేది, కింది నుంచే పోయేది, మీది కూడా రాకపోయేది. అంత సహాయం చేసినా కూడా మీద అంటే ఆయనకు సహజత్వంగా ఇవాళ నేను చాలా సన్నిహితంగా ఉంటా నేను ఆయనతోటి. సహజంగా ఆయన ఏర్పడండి. నాకు హార్ట్ ఆపరేషన్ చేయించిండు ఆయన, ఈటల రాజేందర్. నాకు హార్ట్ ఆపరేషన్ చేయించు. నా బిడ్డ చావు బతుకులలో ఉంటే నా కొడుకు లేడు, అమెరికా పోయాడు. నాకు హార్ట్ది తిప్పలు వచ్చింది. టెస్ట్ చేయించుకుంటే హార్ట్ తిప్పలు అన్నాడు. మన ఆఫీసర్ మన దాంట్లో చేయించుదాం తీయం, మన దవాఖానలో చేయించుదాం అన్నాడు. ఏజీ హాస్పిటల్కి వచ్చినాం. ఏజీ హాస్పిటల్లో చూపించిండు. అన్న నేను వచ్చేదానిక నువ్వు చేయించుకోకు సుమా, నాది ఏంటిదో ఇంకతో స్టంట్ ఎత్తి అయిపోద్దట, వంకర ఉన్నదంట, నువ్వు చేసుకోకు అన్నాడు. అయితే నేను హాస్పిటల్లో జాయిన్ చేసినాక హాస్పిటల్ చూపించుకున్నాక అరే నేను రాజేంద్రన్న అడిగి చేసుకుంటానండి. మీరు ఆయన అడిగిండు పాపం డాక్టర్ వచ్చి, నిన్ను చూస్తే నాకు తండ్రిని చూసినట్టు అనిపిస్తాను సుమా, నీకు ఆపరేషన్ చేయాలి అన్నాడు. మా నాన్న దగ్గర ఏం పాడైంది, నా కొడుకు ఏడున్నాడు, రూపాయి లేదు ఎట్లా అని నేను ఇంకా రాజేంద్రని అడిగి చేసుకుంటా, నేను అడగాలి ఆయన దవాఖాన చేయిస్తాను అన్నాడు. అడిగి చేసుకుంటా అంటే అట్లా ఒకసారి ఫోన్ కలిపా. నేను సార్తో మాట్లాడక చాలా రోజులు ఆయన అన్నాడు. నేను ఫోన్ కలిపిన, అన్న ఈ ఏజీ హాస్పిటల్ ఉన్నా ఇక్కడనే ఆపరేషన్ చేయించుకోవాలంటానంటే చేయిద్దాం ఏమున్నదే, ఇవో డాక్టర్ మాట్లాడతాడట అని ఇచ్చిన డాక్టర్. తెల్లారి నన్ను తీసుకుపోయాడు సంతోష్ చైతన్య అని ఉండే, చైతన్య తీసుకుపోయాడు, నన్ను జైన్ చేసినాడు. అరే ఎట్లనే నాకు ఇలా జైన్ ఈ పైసలు అయితే కదా, పైసలు లేదు సార్ సార్ ఆర్డర్ ఇచ్చినాక చేయించాల్సింది. అప్పుడు ఎవరు నా భార్యతో కూడా చెప్పలే. నేను కానాడు తీసుకొని వచ్చిన, అలా ఆడున్నది మా డ్రైవరే నాతో నుండి ఆపరేషన్ చేయించాడు. అంటే ఆయన మరి ఇది ఏర్పడింది, నేను రాజన్నకు ఆపరేషన్ చేయించున్నాను లేకపోతే అంటే అట్లా హైలైట్ ఎప్పుడు అలా చెప్పుకోలేదు. అట్లా నిజంగా అటువంటి సౌమ్యుడు కనిపించాడండి, అటువంటి సౌమ్యుడు చూడండి. సరే, ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. సరే, ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఇక ఆయన బాగా ఉద్యమం చేస్తూ అన్నాహారాలు మానేశాడు మొత్తం. ఈ ఇంజక్షన్ ఇచ్చేది, ఈ ఇంజక్షన్ గుంటా ఆ గ్లూకోజ్ మనం పంపేది, కానీ ఇక ఆయన ఏమి ఈ నోటుకుంటనైతే ఏం ముట్టలే. ఓకే, నోటుకుంటే ఏం ముట్టలే, నీళ్ళు తప్ప, మంచిలు తప్ప ఇక ఏం ముట్టలే. మంచిలు తప్పేం, నేనే నిమ్మకాయలు తెచ్చిన, నేనే గ్లూకోజ్ తెచ్చిన అన్నా. రాయన కేసీఆర్ అన్నతో చచ్చిపోతాడు కానీ తప్పు చేయడం అన్నాడు. ఏడ్చినాం మేమందరం, ఏడ్చినామండి మేమందరం అకుంఠిత దీక్షతో. ఎప్పుడైతే చిదంబరం వాయిస్ వెళ్ళిందో అప్పుడు దీక్షా విరమణ అయిందో,
అదే మీరు ఫోటో చూస్తే ఎక్కడ ఫోటో చూస్తే తెలుస్తుంది. సంతోషం నేనే ఉంటాయి, వెనకాల ఉన్నారు. అవును అవును. సంతోషం ఆయన గడ్డం బాగా ఇదే. అచ్చా ఈ లుంగి మారాలని అని నేనే అన్నా. అగో ఇదేమి దోతి బాపతి లుంగి అంటే ఒక అడ్డమైన లుంగి కట్టు అన్నా. అడవేందంటే ఉండాలి అట్లా, ఉండాలి అట్లా, కనబడట్లా అన్ని బక్కబానే అన్ని బొక్కలు మొత్తం చూడాలి జనం. అరే నన్ను చిత్రవద చేస్తాను కదా, నువ్వు చిత్రవద చేస్తాను అనుకో, నన్ను గడ్డం ఇక గీకేది లేదు అని. ఓకే ఓకే నువ్వు చెప్పినా నింటపో, ఇక మొత్తం ఆ రూపుకి డిజైనింగ్ సృష్టికర్త వీరే, నువ్వు చెప్పినా నింటపోవే. ఓకే ఎట్లా మొత్తం మీదనైతే తెలంగాణ సాధనకు ఒక కెప్టెన్ అయి వ్యవహరించిన మాట నిజం. కానీ మరి నిజంగానే అంత మంచి గుణాలు అన్నీ మీరు చెప్పిన మీరు ఎందుకు మళ్ళీ పార్టీని విభేదించి మళ్ళీ బీజేపీలోకి రావడం జరిగింది? మరి కేసీఆర్ గురించి ఇన్ని మంచి లక్షణాలు చెప్పారు, చెడు లక్షణాల గురించి కూడా కొన్ని ఉన్నాయని అన్నారు మీరు. ఏంటి ఆ చెడు లక్షణాలు? అండి ఒక్కటేనండి, ఉద్యమం కేసీఆర్ వాళ్ళన్నో చెన్నారెడ్డి వాళ్ళన్నో ఉద్యమం రాలేదు. కేసీఆర్ వల్లనే ఉద్యమం వచ్చిందని మాట్లాడేటోళ్ళకి సమాధానం చెప్తారు కాదు. తెలంగాణ సమాజంలో తెలంగాణ అనేక సంవత్సరాలు అనుభవించిన అనుభవంలో తెలంగాణ గోస, తెలంగాణ బాధ, వీటన్నిటి నుంచి పుట్టిందే ఉద్యమం. చెన్నారెడ్డి కాలంలో ఎవడు ఉండే? కేసీఆర్ ఉండే. చెన్నారెడ్డి కాలంలో కేసీఆర్ లేడు కదా. ఆనాడు కూడా బ్రహ్మాండమైన సీట్లు వచ్చినాయి కదా, పార్లమెంట్ సీట్లు. ఆనాడు కూడా బ్రహ్మాండమైన పార్లమెంట్ సీట్లు వచ్చినాయి కదా. ఆనాడు దేవలు ఆనాడు కూడా 360 మంది అమరలైన్లు కదా. చెన్నాడు పాలోడు తెచ్చిండా? చెన్నాడు పాలోడు తెచ్చిండా? చెన్నాడు కొడుకు చచ్చిపోయిందా? చెన్నారెడ్డి కులపోడు చచ్చిపోయిందా? ఎవడో చచ్చిపోయాడు? ఒక్కసారి మీరు పరిశీలించండి. ఆనాడు బ్లాక్గా చెన్నారెడ్డిని అనుకున్నారే అంటే ఎప్పటి నుంచో ఇది ఈ ఆంక్ష ఉన్నది. ఉనుక కుంపటోలుగా మసులుతాంది, ఎవడన్నా ఊత్తే మండుతాంది, లేకపోతే మసులుతాంది తప్ప సల్లారలేదు. ఇది సల్లారలేదు. ఇంకా ఉద్యమం ఎక్కడో నిప్పు రాజుకుంటూనే ఉంది. ఇంకా సంపూర్ణ ఉద్యమం కాలేదు, పని పూర్తి కాలే. ఇంకా పని పూర్తి కాలేదండి. తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ బతుకులు బాగుపడలే. మా పిల్లలు బాగుపడతారు అనుకున్నారు, మా పిల్లల జీవితాలు ఇప్పుడన్నా వెలుగుతాయి అనుకున్నారు. అందరూ నట్టుకొని పనిచేసారు. వంట వార్పు, అన్ని కులాలు వంటల వార్పు చేశారు. కవితమ్మ బతుకమ్మని ఆడింది అంటుంది. కవితమ్మ ఆడిందా బతుకమ్మ? కవితమ్మదా బతుకమ్మ? బతుకమ్మ బహుజనులదండి. బతుకమ్మ బహుజనులది. ఆమె శిబి పట్టుకున్నది, ఈ బతుకమ్మ శిబి ఆమె పట్టుకునే మా పిచ్చోళ్ళు ఉన్నారు కదా. కవితవే బతుకవే అట్లా చిత్రీకరించారు. నిజంగానే ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ కోసం దాదాపుగా 1400 మంది చనిపోతే కేసీఆర్ క్రెడిట్ వచ్చింది, కానీ చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగలేదు. దీన్ని కూడా ఇప్పుడు ఇలాగే వాళ్ళ కుటుంబం వాళ్ళే హైలైట్ అవ్వకుంటూ వచ్చారనేది కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. ఈ 1400ల వీళ్ళ పాలోడు చచ్చిపోయింది ఒక్కడు, వీళ్ళ చుట్టప్పుడు చచ్చిపోయింది, వీళ్ళ ఇంటోడు ఒక్కడు చచ్చిండ. మా పిల్లల జీవితాలు బాగుపడతాయని వీళ్ళు వచ్చింది కదా. ఆదిరెడ్డి ఢిల్లీకి పోయి కాల్చుకున్నాడు. ఢిల్లీకి పోయి శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. ఆనాడు మేమిద్దరం జైలు ఉన్నాం. ఎవరో ఆయన వకీల్ సాబు ములాఖాతు పెడితే పోయినాం. ములాఖాతు పెడితే పోలీసు వాళ్ళు చుట్టూంటారు, అలా మాట్లాడాలి. ఏం జరుగుతుంది అని అడిగిండు కేసీఆర్ గారు. అడిగితే శ్రీకాంతాచారికి ఇట్లా ఇట్లా పెట్రోల్ పోసుకున్నాడు, అంటు పెట్టుకున్నాడు, 90% కాలిపోయాడు, బతకడు, చచ్చిపోతాడు. బోర్ నేడ్చిండండి కేసీఆర్ బోర్ నేడ్చిండు. నేనే ఒడిసి పట్టుకున్నాను బక్క పానం. అరే ఈయన గండడు, ఈయన ఎడతాడు ఎదురో, ఇది ఏడుపు ఎట్లొస్తాను, దుఃఖం ఎట్లొస్తుంది అంటే అన్న వాళ్ళు చచ్చిపోతానులే, తెలంగాణ నాకు గాడి కొడుకులు ఇత్తలేరా, పూరగాళ్ళు చచ్చిపోతాను. మనసుతోటే ఏడ్చిండండి. దుఃఖం అటుకొస్తుందా సార్? ఎంత ఫీల్ అవుతారా వాళ్ళు? నేను మొట్టమొదలు మా వాళ్ళు మా పేదోళ్ళు అని చెప్పిన, నేను మా ఆడవాళ్ళను హింస పెట్టింది ఇదంతా చెప్పినప్పుడు నా కళ్ళ నీళ్ళు నేనేమన్నా రాసుకున్నాను. అనుభవించిన అనుభవాలు అంతే. కేసీఆర్ కూడా
అట్లా జీవించాడు. కానీ వీలో లెవెల్ తెచ్చిండు. అంటే కేసీఆర్ గారు ఒక మాట అనేది ఎప్పటికీ, అన్నా నేను మీ అబ్బీవి, నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ అమెరికాలో, మీరు బీసీలు, దళితులు, వీళ్ళు తప్పేవాళ్ళే, వీళ్ళు తప్పేవాళ్ళు, మీకే రాజ్యం, నేను కాపలా కుక్కలా ఉంటాను. ఇవి డిఫరెన్సెస్ ఉన్నా, మీరు అడిగిన దానికి నేను చెప్పే డిఫరెన్స్ అంతే. నేను కాపలా కుక్కలా ఉంటాను. మరి నేను అన్నారా నువ్వు వచ్చినాక దళితునే చేస్తామని, దళితునే చేయాలని మేము డిమాండ్ చేసినామా? నీకు ప్రజలు డిమాండ్ చేసిందా? ఎవరు చేయలే. కానీ వచ్చేది కాదు సార్, వచ్చేది కాదు అందామని అన్నాడు. తీర సమయానికి మెజార్టీ వచ్చింది. మెజార్టీ వచ్చింది. అసలు ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఆయన కూడా అనుకోలే. మేము 6 గంటలు చర్చించుకున్నామండి, ఇద్దరమే. మేము ఇద్దరే ఉన్నాం 6 గంటలు. కాంగ్రెస్ తో పొత్తు ఉండాలన్నా, పొత్తు లేకపోతే మనం బతకమని ఆయనే. కాంగ్రెస్ తో పొత్తు ఉంటే మనం తొక్కుతారని నేను. ఇద్దరం 6 గంటల సేపు మాట్లాడుకున్నాం. ఎస్, పొత్తు లేదు కాకలేదు, అప్పుడే ఏకీభవించారు. పొత్తు లేదు కాకలేదు. ఎస్, ఓకేనే. బుగడ తింటా? తినా, ఇంటికి పోయి తింటా. అరే తినిపోవే. లేదు, నేను ఇంటికి పోయి తింటా. కానీ ఇక పక్క పొత్తు లేదు. మరి నేను కూడా పొడి చేస్తా అంటే సిద్దిపేట అంతా, సిద్దిపేట చేస్తా అన్నాడు. సిద్దిపేట హరీష్ రావు గారు ఆల్రెడీ సిద్దిపేట. పిల్లగాడంతా కష్టపడి హరీష్ అన్న నిర్మాణం చేసుకున్నాను. అంటే నా సీటే అది, నా సీట్ అన్నా, ఎందుకు రాను, నా సీటే అది, నీ సీటు కాదు. నువ్వు ఇంత పునాది తెచ్చినావు కానీ నిర్మాణం చేసుకున్న భవనాలు కట్టుకున్నాడు, కాపాడుకున్నాడు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా వెళ్తావు, ఎక్కడ పోటీ చేసినా వెళ్తావు, నువ్వు ఎక్కడ పోటీ చేసినా వెళ్తావు. అంటే నేను పుట్టిన మెదకులనే పోటీ చేయాలి, నేను గజ్వేల్లో పోటీ చేస్తా, ఇన్ఛార్జ్ నువ్వే ఉండాలని చెప్పిండు నాకు. ఓకే ఓకే. 10 సీట్లకి 8 సీట్లు గెలిచిన మేము. 10 సీట్లకి 8 సీట్లు గెలిచినాం. నేను అన్ని తిరిగేది మళ్ళీ ఆయన కాన్స్టిట్యూన్స్ చూసేది, అన్ని తిరిగేది ఆయన కాన్స్టిట్యూన్స్ చూసేది. హరీష్ అన్న నాకు తోడు ఉండేది, హరీష్ అన్న నాకు తోడు ఉండేది. సార్ మరి నిజంగా ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఈ విధంగా మారడానికి ఏంటి కారణం అంటారు? అంటే నిజంగా ఆయన ఒక నియంతృత్వ పాలన, లేదంటే ఆయన ఒక దొరలకమే ఇది చేస్తాడు, ఎవరిని కలవడు, ఎందుకు అహంకారం వచ్చింది? అహంకారంతోనే ఈరోజు వాళ్ళ అధికారం కోల్పోయారు. 10 ఏళ్ళు వాళ్ళ కూతురు కూడా మొన్న ఒక మాట అన్నారు, ఎవరు కవిత గారు, సామాజిక తెలంగాణ రాలేదు మా పాలనలో అని చెప్పేసి ఆవిడకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి ఇవన్నిటిని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ సందులనే లేదండి, ఇది మా సందులనే ఉన్నదని అనుకుంటా, బ్రహ్మపడతాను. మొన్న మీటింగ్ మంచిగానే అయింది అని, ఏది మన వరంగల్ మీటింగ్, ఎలగతుర్తి మీటింగ్ పర్వాలేదు, మీటింగ్ మంచిగానే అయింది. కానీ ఆపరేషన్ సక్సెస్ కానీ పిల్ల దక్కలే. ఆపరేషన్ సక్సెస్ కానీ కార్పు దక్కలే, పిల్ల దక్కలే. ఎందుకు దక్కలేదు అంటే అది కేసీఆర్ గిరికే. కేసీఆర్ నేను చూస్తా కదా ఆయన మాట్లాడే తీరు, అదంతా ఫస్ట్ టైం రాసుకొని మాట్లాడి, మొదటిసారి ఆయన రాసుకొని మాట్లాడాడు ఎక్కడ కూడా కదా. అవును, డిస్కషన్ జరిగించాలి ఇట్లా. ఆయన దారా వస్తుంది అన్నట్టు, దారా వస్తుంది, మాటకారి దారా వస్తుంది. కానీ ఆయన రాసుకొని మాట్లాడాడు. పోతే వెడల్పు కుర్చీలు వేసిండు. ఎప్పుడైనా లైట్లు వేసినాకనే మీటింగు, లైట్లు వేసినాకనే మీటింగ్. కానీ వెడల్పు కుర్చీలు వేసిండ్రు. ఆయనకు కనిపించలే స్పార్క్ జనంలా. ఇప్పుడు వీళ్ళందరి అనుకుంటున్నారు కొద్దిగా హరీష్ కెరక, వీళ్ళకి కెరకలే. ఇప్పుడు సొంతం కేటీఆర్ చేసిండండి ఆ మీటింగు, సొంతం ఆయన మనసులను పెట్టుకొని చేసిండు. కానీ నేను అందరిని అరుచుకుంటా కదా, అందరు నాకు దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఏం చేస్తాను ఆయన మమ్మల్ని తిడతాను అని ఒకడు మాట్లాడతాడు, నువ్వు కేసీఆర్ని తిట్టొచ్చునా అని ఒకడు అంటాడు. వీళ్ళందరూ అంటారు కదా, సన్నిహితంగా ఉన్నోళ్ళే కదా అందరం. అయితే నేను చూసిన అది సక్సెస్ రేట్ రాలే. మీకు ఒక విషయం చెప్పాలి, బీహార్లో కూడా ఒక మీటింగ్ అయింది ఇందిరాగాంధీ బతుకున్న రోజుల్లో. నేను నిశ్చితంగా పరిశీలిస్తా, 17 ఏళ్ళ నుంచి రాజకీయాలలో నేనేం కాలేదు కావచ్చు, మీ పదవులు అలంకరించలేకపోయినా రాజకీయాలు మాత్రం బాగా తెలిసిన వ్యక్తి కదా. నేను రింగు లైట్కెళ్ళి ఒక్క ఇటుక లేకుండా అయింది, రింగు లైట్కెళ్ళి ఒక్క ఇంటికి లేకుండా అయింది. అంటే
నేనేమన్నా దొరకడుపులో పుడతాను లేకపోతే ఒక పెద్ద ధనవంతుడు అవును. నేను రాజిరెడ్డిని అయితే రాజిరెడ్డి చెప్పినాక ఏ తిరుగున్నది అందరూ. అవును. ఇప్పుడు మీ బోటోలు వెళ్తాను ఇవాళ నన్ను టీఆర్ఎస్ బ్రహ్మాండంగా వాడుకున్నది, బీజేపీ వాడలేదు నన్ను ఆ స్థాయిలో, వాడుకుంటలేదు పార్టీ. ఏంటంటే ఈటల రాజేంద్ర అన్న కోరిక మేరకు వచ్చిన నేను మళ్ళీ పార్టీ పోవాలని లేకుండే, ఓకే, నేను మళ్ళీ పార్టీ పోవాలి అనే లేకుండే. ఎందుకంటే నేను బీజేపీలో అనేక రోజులు పనిచేసిన, స్టార్టింగ్ బీజేపీ, నేను ప్రథమ వర్ష ద్వితీయ వర్ష చేసిన. కేసీఆర్ గారి కోరిక మేరకు టీఆర్ఎస్ లోకి వచ్చినాం. అంటే తెలంగాణ కోరిక, తెలంగాణ కోరిక, జనం ఏదైతే బహుజనులు ఉన్నారో ఈ బహుజనుల కోరిక అండి, బహుజనుల కోరిక. బహుజనులు కాబట్టి నిలబడది ఇది. వీళ్ళు దొరలో దేశముఖులో వీళ్ళ దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడిన జనమే ఇంకా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఇంకా సంపూర్ణ తెలంగాణ రాలేదు, వాళ్ళ ఛాయకు పోలే. ఇంకా 15 దాదాపుగా మనం ఇది 75 సంవత్సరాల స్వాతంత్రంల 2 నెలలు మాత్రమే ఉమ్మడి రాష్ట్రానికి మాది ఆయన అధ్యక్షుడు, మాది ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఒక్క 2 సంవత్సరాల 3 నెలల్లో ఉన్నాడు దామోదరం సంజయ్ గారు. దామోదరం సంజయ్ మిగతా వాళ్ళందరూ అగ్రవర్ణాలే కదండి. అవును. దామోదరం సంజయ్ ఉన్నప్పుడు సీటు మీద బ్రహ్మానంద రెడ్డి చెప్పు కాలు పెట్టిండట. బ్రహ్మానంద రెడ్డి చెప్పు కాలు ఏందో సంజయ్ కూర్చుంటావా, నీకు ఇంతకంటే ఎటువంటి కావాలి కుర్చీ, నా చెప్పు పెడితే ఏమవుతుంది దాన్ని? అవమానం అండి, చాలా అవమానం. 30 సంవత్సరాలు మందకృష్ణ పోరాడితే ఇందిరాగాంధీ మా తల్లి అనుకున్నారు కదా మాది వాళ్ళు, మాది వాళ్ళు. మా ఇందిరాగాంధీ మా తల్లే, కన్న తల్లిని మరిచి కన్న తల్లిని తల్లి అనలే, ఇందిరాగాంధీ తల్లి అనుకున్నారు. మందకృష్ణ 30 ఏళ్ళ బట్టి ఏడుతాడు, ఏమన్నా సాయం చేసినలా? వర్గీకరణ అలాగే ఉంది. వర్గీకరణ నిన్న కాక మొన్న ఒక ప్రధానమంత్రి వచ్చి మందకృష్ణ దగ్గర తీసుకుంటే ఆయన నీలాభ నిందాలు బీజేపీ పోతాడట, రాజ్యసభ మెంబర్ అవుతాడట, ఇంకేదో అవుతాడట, ఇవన్నీ నీలాభ నిందలు. రేవుగా తెచ్చింది ఆ పాపం. ఆయన కూడా మరి బీజేపీకి ఓటేయండి అని చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ సార్? తప్పే ఉన్నదండి. ఆయన 30 ఏళ్ళు అంటే వర్గీకరణ కోసమే ఆయన కూడా సాధ్యం అవుద్దని ఆయన కూడా అన్నాం. చంద్రబాబు నాయుడు దగ్గర పోయాడు, రాజశేఖర రెడ్డి దగ్గర పోయాడు, అందరి దగ్గర పోయాడు కదా, ఏ పార్టీ దగ్గర పోయి కూడా అర్థించిండు కదా పాపం. 30 ఏళ్ళు కదా, 30 ఏళ్ళ పోరాటం. ఒక సామాన్యుడు, అవును పాపం, నిజంగానే సామాన్యుడు ప్రయాసాలకు వచ్చాడు పాపం. చాలా అరే ఎన్ని ఏడ తిన్నాడో ఏడ పన్నాడో, ఎన్ని కష్టాలు ఉంటాయి సార్. ఆయన బండగొట్టే కుటుంబంలో పుట్టిండు, ఎన్ని కష్టాలు ఉంటాయంట, ఎన్ని కన్నీళ్లు ఉంటాయి, ఎన్ని కడగలు ఉంటాయి, తేలిగ్గా తీసిపడే. అరే ఎన్ని తిప్పాలు ఉంటాయండి. ఉద్యమంలో మేము తిరిగిన వాళ్ళ కెరక మాకు. మేము ఇంత అయితే పార్టీ మాకు లైన్ అండగా ఉండంగా, ఏ పార్టీ అండ ఉన్నది పాపం ఆయనకు ఒక్కనికి. మాది వాళ్ళు పాపం ఏముంటది వాళ్ళ దగ్గర, ఏముంటది? చదువు ఉండదా, సంధి ఉండదా, పైసలు ఉండయా, రూపాయి ఉండదా, ఎవరి దగ్గర రాని డైరీ. ప్రధానమంత్రి స్థాయిలో ఒక కుల మీటింగ్కి వచ్చి మందకృష్ణన్ దగ్గర తీసుకొని ఓదార్చినప్పుడు గాయంత కృతజ్ఞత ఉండే జాతి కాదా అది? కుర్ర బేమాన్లు మీరు, అగ్రవర్ణాల పేర్లు చెప్తారు మీరు, గుర్ర బేమాన్లు. మేము తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కులాలు కావు మావి. మాది వాళ్ళు ఉప్పెత్తే ఆదుకుంటున్నారండి, అటువంటి జాతి అది. కడంతును ఉప్పేసింది తల్లి, తండ్రి గాడు ఉప్పు వేసింది నాకు అంటాడు. ఉప్పుకే పొంగిపోయేటువంటి మనస్తత్వం అది. సరే రైట్. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఏంటి సార్ అంటే మీరు అన్నది ఇందాక, కారు ఎక్కడది ఆయనకి, కారు కూడా లేదు, ఆలీల కారులో తిరిగేటోడు. మరి ఈరోజు 1,00,000 కోట్లు తిన్నాడని ఆయన మీద నెపం వస్తుంది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. కుటుంబంలోనే అందరికి ఉద్యోగాలు తప్పితే తెలంగాణకి ఏమి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. నీళ్లు నిధులు నియామకాల విషయంలో కేసీఆర్ గారు పెద్ద సాధించింది ఏమి లేదని రకరకాల మాట్లాడారు. అంటే నీళ్ళులో సాధించాలంటే ఈ కరెంటు విషయంలో తప్పు జరిగిందని అంటే కొద్దిగా తిప్పలే, అది మంచిదేం కాదు. సరే అందులో ఏమన్నా అవకతవకలు జరిగినా పరిశీలించాలి, ఇప్పటికీ సెక్రటరీ అది ఊలగొట్టి కట్టిండు, అది సుందర స్వప్నమే. ఒక తాజ్ మహల్ మరిపించే తీరుగా కట్టిండు, వైట్ హౌస్ లా ఉంది.
వైట్ హౌస్ మార్పించే తిరిగి కట్టిండు. కానీ అది ఎక్కడికొచ్చే దాన్ని ఎందుకు గులగొట్టినట్టు? దాన్ని దవాఖానకో గీదవాఖానకో ఇచ్చి ఇంకొకడ ల్యాండ్ ఎక్వేషన్ చేసి కడితే మంచిగా. సుందర స్వప్నమే కట్టని, ఆయన కడుపులున్న కాడికే కట్టని. అంటే ఇది ఒక మంచి ఐడియా. ఇప్పుడు ఇంకో 50 ఏళ్ళు ఉండు కదా, అందులో కూడా చాలా బ్లాక్లు కొత్త కట్టినాయి కదా సార్. చంద్రబాబు ఉన్నప్పుడు కట్టినాయి, 50 రాజశేఖర రెడ్డి గారు కూడా అన్ని కట్టినాయి కదా. 50 ఏళ్ళు ఉండు కదా, ఒక హాస్పిటల్ పెడితే ఏమైంది? బ్రహ్మాండంగా ఒక హాస్పిటల్ పెట్టి 100 ఎకరాలు తీసుకో, అంతలో అయితే 100 లక్షల ఎకరాలు ఉన్నదండి హైదరాబాద్ చుట్టూ. ఓ రింగ్ రోడ్కు బ్రాంచ్ కట్టేసాయి, అన్ని వసతులతో పాటు కట్టు. ఎందుకు నీకు పేరు పడినావు? అది కూలగొడుతుంది, కడితివి, అంబేద్కర్ విగ్రహం పెడితివి, నీ లాభనిందలు వచ్చాయి. ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెడితే అంబేద్కర్ విగ్రహం సాటుకుందాం అనుకుంటుంది. 6 రోజుల ఆఫీస్ పోకపోతే, సెక్రటరీకి 6 రోజులు పోలేదండి. పోకపోతే నీ కబ్జాను తొలగించే, నీ సీట్ ఎగిరిపోయా. శీలం చేశాడండి ఆయన. శీలం అంటే ఆయన ఏం తప్పు చేసిండని కూడా నేను అనుకోను, గత దుర్మార్గుడు ఏం కాదు. ఆ పొల్లగాళ్ళ మీద ప్రేమ, ధృతరాష్ట్రుని కొండు దుర్యోధన మీద ఉండే చూడు ప్రేమ. కురువంశం నాశనం అయినట్టు ఈ పార్టీ నాశనం అయింది. ఆ పిల్లగాళ్ళ మీద, ఆ 2 పోరగాళ్ళ మీద పెట్టుకున్నాడు. హరీష్ అంటే మాతో పాటు ఉద్యమం వల్ల కష్టపడ్డాడు, బాధలు పడ్డాడు, అవస్థలు పడ్డాడు, అంతా చాకరీ చేసినట్టు. మీరు అన్నట్టు హరీష్ రావు గారిని తొక్కుతున్నారంటారా సార్? ఇక హరీష్ కేటీఆర్ జిందాబాద్ అనాలి. అంటే తప్పుతాడు, లేకపోతే తొక్కుతాడు. హరీష్ ఇవాళ కూడా వెన్నెంక ఆ పార్టీకి, హరీష్ ఇవాళ కూడా వెన్నెంక ఆ పార్టీకి, ఇవాటి కూడా వెన్నెంకే. ఆ వెన్నెంక ఏటన్నా నిర్ణయం తీసుకుంటే టిఆర్ఎస్ అనేది లేదు. ఇవాళ కూడా టిఆర్ఎస్ లేదు. టిఆర్ఎస్ ఉన్నది లీడరే. ఎందుకంటే మేము 30 ఏళ్ళ ఉద్యమాన్ని చూసినాం. అంటే చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్న విషయం చెప్తాను. మేము ఉద్యమం చేసిన రోజు 30 ఏళ్ళోడు మాయంబడి ఉన్నాడు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు మాయంబడి ఉన్నాడు. ఇవాళ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు వాడు డైరెక్ట్ మోడీ. 18 ఏళ్ళు యువత 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నోడు ఆడ పార్టీ శాఖ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, ఏబీవీపీ లేదు. కానీ వాడు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు, వాడు డైరెక్ట్ మోడీ కనెక్షన్. వాడు హిందూ బీజేపీ, మళ్ళా వాడు హిందూ బీజేపీ. కరెక్టే సార్, నిజంగానే. ఇప్పుడు నీకు 18 ఏళ్ళు ఉన్నాడు, 45 ఏళ్ళు అయ్యాడు టీఆర్ఎస్ లా. 35 ఏళ్ళు ఉన్నాడు, వాడు 55, 60కి వచ్చిండు. అనేక మంది చెడిపోయిన్లు, గాబరైన్లు, కాల్వంకరైంది, కన్వంకరైంది, పక్షవాతం వచ్చింది, పిల్లరాగమైన్లు, సంసారాలు కూసైనాయి. ఏది నీ పార్టీ ఎట్లయితుంది? ఇప్పుడు 18 ఏళ్ళోడు బాట వేయాలి, 30 ఏళ్ళోడు బాట వేయాలి. ఆ రోడ్ ఎత్తే మాసంటోడు నిలబడతాడు. ఇప్పుడు 5గురం జైలు పోయాం కదా, 6గురం అనుకో. ఏది ఆయనకు ఆరోగ్యం మీద ఒకటి ఉండేది, ఆయనకు ఉండేది. జయశంకర్ బాబు చచ్చిపోయి, నాయన నరసన్న చచ్చిపోయి. నాయన నరసన్న ఎందుకు చచ్చిపోయాడు? నువ్వు వాళ్ళకి రానియకపోతే రందే చచ్చి నాన్న అడ్డం పడ్డాడు, చచ్చిపోయా. అరే అందరు కలకల అన్నారండి. అరే దప్పు కొట్టినోడు, పాట పాడినోడు, బస్ ఎక్కినోడు, జెండా కట్టినోడు, ఎంతమంది వాళ్ళందరూ ఏరి. ఇప్పుడు పెద్ద లిస్ట్ ఏముంది ఆయనతో పాటు వాళ్ళందరూ ఏరి ఉంటానా, వాళ్ళ నరేంద్ర గారు ఏరి, వాళ్ళందరూ ఏరి అసలు. వాళ్ళందరూ ఎంత కష్టం చేస్తే అయింది ఇదంతా, బతికైద్దా? వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. ఎవరు? సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి ఎవరు? ఆ తలసాని శ్రీనివాస్ ఎవరు? దయాకర్ రావు ఎవరు? అంతా టీడీపీ. వీళ్ళంటే వాళ్ళందరూ మమ్మల్ని కొట్టిన వాళ్ళు అండి, మమ్మల్ని తిట్టిన వాళ్ళు, మా పని నడవనియని వాళ్ళు, టిఆర్ఎస్ను ఉరికిచ్చిన వాళ్ళు. వాళ్ళందరినీ కూర్చుని పెడితే మమ్మల్ని సలాం పెట్టి ఎట్లయితే సో ఎన్ని పార్టీ ఎట్లుంటది? మీరు ఎన్ని విభేదించి బయటకు వచ్చారు? విభేదం అంటే నాకు కలవకనే. అవును బా. నేను అంటే అధికారం వచ్చాక పూర్తిగా మారిపోయారండి ఆయన. అంటే క్రమేణీ మారిపోయింది. ఈ పిల్లల ఆధిపత్యం ఎక్కువైంది. పోతే ఆయనకు కొద్దిగా ఫ్యూడల్ మనస్తత్వం దాగున్నదా? ఇప్పుడు అంటే మీరు ఒకప్పుడు చూసిన కేసీఆర్కి ఇప్పుడు కేసీఆర్కి సంబంధం లేదు. అంటే ఒకటే అండి, పులిని చాదుకుంటే అది అడి వచ్చేదానిక మనతో ఉంటుంది, అడి వచ్చినాక దాని గుణం బయటపడదా? ఏం చెప్పారు సార్ నిజంగా.
పులిని తాగుకున్నాం, పులిని తాగుకుంటే మేకపాలే తాగింది, ఓకే మేకపాలే తాగింది. అడవిలో పోతాంటే దానికి బయటపడ్డాడు, అడవిలో పోతాంటే అది జంగల్ చూడ మనం మెడగొరక, అంతే అట్లా చేసిండండి. ఎస్ ఆయన పిల్లలను ఎందుకు తీసుకొచ్చినట్టు, వాళ్ళు ఉద్యమానికి ఉన్న వాళ్ళకి ఏం సంబంధం, వాళ్ళు ఎవ్వరు వాళ్ళు ఎక్కడ అప్పుడు అసలు వాళ్ళ ఉద్యమం వాళ్ళతో సంబంధం, వాళ్ళు ఎక్కడో అమెరికాలో చదువుకున్నారు, అక్కడ స్థిరపడ్డారు, వాళ్ళు తీసుకొచ్చి ఆంధ్రాలో ఎక్కిచ్చారనేది కూడా చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు కేటీఆర్కి నేనే కండువా కప్పుతుంది, నేనే సభ్యత్వం ఇత్తిని పార్టీలు చూడండి. నేను ఆయన ఊరియా భత్తుతో పోల్చి నేను సూపర్ భత్తుతో పోల్చుకున్నా. యూరియా భత్తాలు దొరకనప్పుడు సూపర్ భత్త వాడు దుకాణ పొడు పెడతాడు, లింక్ పెడితే వాడు ఊరియా కొనాలి, సూపర్ భత్త అక్కరని సూపర్ భత్తతో కూడా కొనాలి. నేను ఊరియా భత్తతో పోల్చుకున్నా, కేటీఆర్ను ఇంద్రుడిని చేసిన. అంటే ఇట్లా ఎంతమంది బలిదానాలు, ఎట్లా ఇటువంటి వాళ్ళని దగ్గర తీయకపోతుంది, మీరు దగ్గర ఉంచుకోకపోతుంది. 100 ఎకరాలను అమ్ముకున్న రాజేంద్రని నిలబడుతుంది, మచ్చ ఉన్నది ఆయన గింత మచ్చ, ఏమన్నా తిన్నాడా? నిజంగానే మరి ఏంటి ఆయన భూములో దందా చేశాడని చెప్పి అసలు ఎందుకు వచ్చిందంటారు కేసీఆర్ కి? నేనేమంటానంటే ఆయన భూమిలో దందే చేసిండు అనుకో, రాజేంద్ర గారికి భూమిలో దందే చేసిండు అనుకో. మరి రేవంత్ రెడ్డి ఈయన ఒకట, ఇవాళ కూడా హైడ్రా మీద దాని మీద మూసినది దాని మీద వాళ్ళు ఇద్దరు విభేదించుకుంటారు కదా. ఆయన భూములు తీసుకుంటే ఆయన తప్పుడే ఈయన తీస్తేను అన్న. అవును తప్పే ఉన్నదండి. అవును తీయాలి కదా మరి, ఒకవేళ నిజంగానే ఈటల రాజేంద్ర గారు భూముల దందా చేస్తుంటే ఇప్పుడు ఈయన తీయాలి కదా మరి. ఈయన తీయాలి, ఆయన తీయాలి, ఇద్దరు ముఖ్యమంత్రులే కదా. మీకు అడ్డమేమున్నది? ఇవాళ పార్లమెంట్ మెంబర్ కావచ్చు, ఇవాళ ఆయనకు మర్యాద ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఆయనకు ప్రచారం ఉండొచ్చు. అంటే దానికి భయపడే ఈటల రాజేంద్ర గారు బీజేపీలోకి వెళ్ళారు, కేసీఆర్ ని తట్టుకోలేక అనేది. తట్టుకుండు కాదండి, ఆయన వామపక్ష భావజాలంతో మెదిగిన మాట నిజం. ఎవరు? ఈటల రాజేంద్ర గారు. అవును, వామపక్ష భావజాలం అంటే సునిశ్చితంగా అభ్యుదయ భావజాలనే వామపక్షం అంటారు కదా, అంతే కదా. ప్రపంచ దేశాలన్నీ వామపక్షం ఉండే కదా ఒకప్పుడు, అవన్నీ ఏమైనా ఇయ్యాలి? అసలు ఎక్కడ ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదా? భారతదేశం అంటే అందాం. ప్రపంచం సోవియట్ రష్యా ఏమైంది, చైనా ఏమైంది, వీళ్ళందరూ ఏమైంది? అంటే ప్రపంచం నడిచే తీరుగా అర్థాలు అన్నట్టే కదా. అంతేగా, పేరు ఏమున్నా రంగు ఏదున్నా, ఇప్పుడు నేను తీరాంగి దొరుకుకున్నా, మీరు ఆ తీరాంగి దొరుకుకున్నాడు, కానీ అభిరుచి అయితే ఒక్క తీరుగానే ఉన్నది కదా. మీరు కాఫీ తాగిన నేను కాఫీ, కరెక్టే. అవును, మీరు కాఫీ చెప్పక నేను కూడా చెప్పిన. అభిరుచి అయితే ఒక్క తీరుగున్నది కదా అంటాను. నీ ప్రపంచం అభిరుచి మారిపోయింది కదా, ప్రపంచం టేస్టే మారింది కదా. ఆయనే ఒక 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 భావజాలంతో పెరిగినోడు, ఆయన నీకు మచ్చలేనోడేనా? మచ్చలుంటే మరి మీరు బయట తీయండి. ఇదివరకు ఆయన ముఖ్యమంత్రి అయినా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా ఆ రాజేంద్ర మధ్య ఈయన మధ్య పంచాయతీ అవుతుంది కదా. మరి ఆ పంచాయతీ నువ్వు పంచాయతీ పురస్కరించుకొని ఏమన్నా దొంగ పని లేక పని ఉంటే తీయాలిగా. నిజంగా అవినీతి చేస్తుంటే తీయాలి. జనం ఆయన ముఖాన్ని చూస్తాను, జనము అందరికి ఛాన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి రాజేంద్రకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, వాస్తవాలు మాట్లాడుతున్నారు. సార్ నేను 17 ఏళ్ళ నుంచి నేను బీసీ ఉద్యమాలలో తిరిగినండి, బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమాలలో కూడా తిరిగినండి. మాకు మేమే చేయాలనుకునేది ఎవరు రాకపోయేది, మాకు మేమే అనుకునేది. కానీ ఇవాళ ఫస్ట్ టైం అరే ఎన్నాళ్ళురా మనకి ఒక్కసారి మనం కావాలనుకుంటాను జనం, ఎన్నాళ్ళు మనకి ఇది ఒక్కసారి మేము కావాలి. ఇవాళ బీజేపీ బామ్మన్ బనియా పార్టీ అని బదనాం, బామ్మన్ బనియా పార్టీ అని బదనాం. మీరు దేశ రాజకీయాలను మొత్తం పరిశీలించండి సార్. మొట్టమొదలు జవహర్లాల్ నెహ్రూ, నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అని కొద్ది రోజులు, దాని తర్వాత ఇందిరాగాంధీ. అయితే గాంధీ కోట ఆయనే, వీళ్ళు బాబనోళ్ళు. ఆయన చేసుకున్న ఖాన్, ఆమె చేసుకున్న ఖాన్. అవును, ఈ జనాన్ని మోసం చేసుడు కాకపోతే ఏంటి సార్ ఇది? ఒక్కసారి మీరు దాని మీదే చాలా డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అంతే. ఇప్పుడు మన ఇళ్ళల్లో హిందూ దేశంలో వాళ్ళు హిందువులే కదా, బాబనోళ్ళే కదా, వాళ్ళు అలా బాబనోళ్ళే కదా, హిందువులే కదా. ఈ దేశంలో
పెళ్లి అయినాక ఆడిదాన్ని ఇంటి పేరు మారిపోద్దాం అట్నే ఉంటుంది. మారిపోతుంది డెఫినెట్. మన హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే మన సాంప్రదాయం ప్రకారం మారిపోతుంది. ఎస్. అచ్చా నీకు మారిపోతే మారిపోయినా, మారిపోతే నువ్వు ఏం కావాలని వెనుక కాను ఉండాలి పేరు. ఇందిరా తర్వాత ఆయన భర్త పేరు ఉండాలి. ఇందిరా ఖాన్ ఉండాలి. మరి ఇందిరా ఖాన్ ఉండాలి. గాంధీ ఎందుకు వచ్చింది? ఇందిరా గాంధీ. ఈ సోనియా అయింది ఇటలీలో పుట్టిన ఆమెకేంది? ఆమె గాంధీ. రాహుల్ గాంధీ ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు గాంధీలా. ఇది ఎట్లా ఇది విమర్శద్ద. అందుకనే దేశంలో ఒక మార్పు వచ్చింది. 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారి, ఒకసారి, 2 సార్లు, 3వ సారి కూడా బీసీ ప్రధానమంత్రి. బీసీ ప్రధానమంత్రి అయింది. వాళ్ళ తేలి కూడా ఈయన అంటాడు ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు విగ్గుడే ఉండాలి, కొద్దిగా ఆ స్థాయికి పోయినప్పుడు ఆలోచించాలి కదా, చరిత్ర తెలవాలి, లేకపోతే తెలుసుకోవాలి, ఎవరినన్నా అడగాలి. అడిగితే వాటికనే కొడదత్తాను కదా అయ్యా. అవును, గూగుల్లో కొడదత్తాను కదా, తెలియదక్కువని వెళ్తాను కదా. ఆయన మార్చుకుంటాడు కులాన్ని అని అంటాడు. ఆయన కులాన్ని మార్చుకుంటే అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లా మార్చిండు? ఎందుకు మార్చిండు ఆ కులాన్ని? ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యాడు. అత్యధిక వైశాల్యం కలిగినటువంటి మధ్యప్రదేశ్ కు ఒక యాదవ్ను ముఖ్యమంత్రి చేశాడు. ఇలా జాట్ కమ్యూనిటీ మన దగ్గర రావులు, రెడ్లు ఎట్లయితే పరిపాలించిందో ఒక జాట్ కమ్యూనిటీ పరిపాలించింది హర్యానా. ఇవాళ అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి, అందులో యాదవ్. ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేసింది అస్సాంలో. కరెక్ట్. ఇవాళ బీసీ నినాదం ఇట్లా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏనాడో తమిళనాడులో వచ్చింది, తెలంగాణలో కూడా రేపు బీసీనే ముఖ్యమంత్రి చేద్దాం ఖచ్చితంగా. మొన్న బీజేపీ అన్నది కానీ వీడ అందుకోవడం మళ్ళా పురుషాతుడు మళ్ళా చెట్లా అని కాంగ్రెస్ వాడిని ఎంకులాడుకుని ఓట్లేసింది. కాంగ్రెస్ వాడు దొరికినాడు అప్పుడు ఏ ఎలక్షన్లు అప్పుడు 4-5 రోజులు ఎమ్మెల్యే క్యాండిడేట్ గాడు కనిపిస్తా ఒట్టు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే వేవు ఎట్లా అంటే ఎంకులాడు. అది ఆ వ్యతిరేకత అంతా కూడా కేసీఆర్ మీద వచ్చే వ్యతిరేకత సార్. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడిపోయాడు. అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్. రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ సర్వీస్ లో ఉన్నోడు కాదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నోడు. ఆయన ఢిల్లీని మేనేజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఢిల్లీకి ఉన్న కాంగ్రెస్ పార్టీ అవసరాలను, కాంగ్రెస్ పార్టీ లోపులను కనిపెట్టి దాన్ని తిప్పుకొని. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆ జీవసత్వాలు వచ్చినట్టు మన రేవంత్ రెడ్డి వల్ల కాదంటారా మీరు? కేసీఆర్ వల్ల నుంచి. సరే, అవకాశం ఆయన ఇచ్చుండొచ్చు. ఒక్కటేనండి, కాంగ్రెస్ పార్టీకి అక్కడో మొలాటి ఇక్కడో మొలాటి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల పరిపాలన ఆడోగోడు ఈడోగోడు ఉంటాడు కాంగ్రెస్ లో. పోతే హరిజనులు వెన్నుదన్నుగా వెనకటి నుంచి ఉన్నారు వాళ్ళకు. ఇవాళ వర్గీకరణ మందకృష్ణ పూర్తి చేసినా కూడా యువకులలో చైతన్యం ఉన్నది కానీ ఇంకా పెద్దోళ్ళలో లేదు. అన్యోకనీన గెలవద్దు, అన్యోకనీన రాజ్యం రావద్దంటే ఆయన ముఖ్యమంత్రి. అయితే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటాను కానీ వీడు అందుకోవడం వీనికి ఓటైతే మురిగిపోద్దాం అని అనుకున్నారా? జనానికి ఇంకా నమ్మకం రాలా. అరే జనం ఇక్కడ తెలంగాణలో ఉన్నంత చైతన్యవంతమైన జనం ఎక్కడ ఉండరండి. ఎందుకు చైతన్యమైందంటే దొరల దౌర్జన్యానికి వ్యతిరేకమై పెరిగింది. అవును, అది ఓకే. ఇట్లా చైతన్యం. ఇవాళ కేసీఆర్ వెన్ను దన్నుగా ఉన్నారు మొన్న అంటే మా పిల్లల జీవితాలు బాగుపడతాయి అన్నటువంటి వ్యవస్థలో వాళ్ళు వెన్ను దన్నుగా ఉన్నారు. మళ్ళా ఈయన అద్దా అనుకుంటారు కాంగ్రెస్ కోట్లు. అయితే ఆయన 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల పరిపాలన ఆయన ఎంబడి ఉన్నట్టే కదా. 15 ఏళ్ళకే అడ్డంపడ్డాడు. 15 ఏళ్ళకే అడ్డంపడ్డాడు ఎవడు. అయితే ఈయన మీరు చాలా మంది మన రాజకీయ నాయకులు కూడా అంటారు కానీ ఈయన హామీలకు ఓట్లు వేసిండ్రా ఎవడన్నా? నిజంగానే ఈయన హామీలకు ఎవడేసిండని? హామీలకు కాదు, నేనైతే నమ్ముతాను సార్. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడని ఓట్లు వేసిన వాళ్ళైతే నేను నమ్ముతాను సార్. ఆ విషయం బలంగా నమ్ముతాను. కానీ ఇప్పుడు ఒకసారి అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ కి. కేసీఆర్ పక్కన అనుకుంటారు, బీజేపీ కూడా అందుకోవడం వాడు బాగా బీజే అంటాడు అదంటాడు, మారే వీడు లేడీ చేస్తాడు, వీడు క్యాండిడేట్ లేడు. కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి అంటే నెక్స్ట్ కనిపించే పార్టీ కాంగ్రెస్ కనిపించింది అంతే. నిజంగా వాస్తవం. 10 ఏళ్ళు ఎక్కడో పోయిన పార్టీని ఎంకులాడుకొని ఓట్లు వేసారు. తెలుగుదేశం పార్టీ పరిపాలించే
వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి చచ్చిపోయిండు కానీ అవును. తెలుగుదేశం పార్టీ పరిపాలించే అంతకంటే ముందుగా ఎక్కడో మూలకు పడ్డ పార్టీని ఎంకులాడుకున్నట్లు ఇంకొకటి ఎప్పుడైతే తెలంగాణ డిసైడ్ అయిందో ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ కూడా ఈ పార్టీని వ్యతిరేకించిన పార్టీ ఇది. అవును ఇక్కడ కూడా కాంగ్రెస్ వ్యతిరేకించారు. అవును సో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మనుగోడు లేకుండా పోయింది. కానీ కేవలం బుద్ధి చెప్పాలంటే కేసీఆర్కి ఒకసారి అవకాశం దీనికి ఇవ్వాలంటే కనిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అచ్చా ఇక్కడ కూడా సిటీలో బాగా ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి అన్నారు కదా, అవును. అది ఎట్లా వచ్చిందో మీరు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ ఓట్లు పంచుకున్నది దాన్ని. ఓకే. బీజేపీ ఓట్లు పంచుకున్నది, గెలిచే ఓట్లు కావు. కాంగ్రెస్ ఓడిచ్చే ఓట్లు ఈడ సంపాదించుకున్నది కాబట్టి తెలుగుదేశం బయటపడింది. ఈడ తెలుగుదేశం బయట అది ఊళ్ళలో పోయింది అనుకో, అది గోవింద కొట్టింది. ఎక్కడ రాలే ఊళ్ళలో, ఇక్కడనే. ఓకే. సో నిజంగానే మరి కేసీఆర్ గారు అవినీతి పరుడా నీతివంతుడా ఫైనల్గా చెప్పండి. ఒక్కటే, వాళ్ళు దోసుకుంటా అంటే ఈయన చూసుకుంటున్నాడా అని అనుమానం. ఎవరు దోసుకుంటే? పిల్లలు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే పిల్లల పేరు బాగా వెళ్తాను కదా. అవును. నిజాలు బయటపడతాయి, దానికి కూడా టైం ఉంటుంది. ఇప్పుడు కవిత తివారి జైలు పోడు ఎంత కొద్దిగా అప్రతిష్ట కదా. చాలా మంది మాట్లాడుతున్నారు దాని విషయంలో. అది అప్రతిష్టే కదా. ఈ రోజు పార్టీ ఆ విధంగా అవ్వడానికి కూడా తప్పు ఉన్నదా రైట్ ఉన్నదా అనేది తర్వాత తేలుతుంది. అవును. ఇప్పుడు ఆ జయలలిత ముఖ్యమంత్రి అయింది, నేను కూడా అయితే ముఖ్యమంత్రిని అనుకుంటాను. జయలలిత అనేక కష్ట నష్టాలు పడ్డది. ఎన్టీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఆ పార్టీ నిలబడుతుందుకు నానా తంటాలు పడ్డది, అవమానాలు కూడా భరించింది. అదే అవమానాలు ఆమెను ఈ మన ద్రౌపదిని చేసినట్టు చేశారు. అవును, జుట్టు పెట్టి కొట్టారు. ద్రౌపదిని చేసినట్టు చేసిండు. సరే ఆ మీద దాని తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఆమెకి ఏమైనా పాడుబుద్ధి పుట్టిందా పుట్టలేదా ఏమైందో అది ఆ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రం కూడా గప్పుడు జైలు పోయింది ఆమె. నేను జైలు పోయినా కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటే నువ్వు ఎట్లా జైలు పోయినావు, ఆమె ఎట్లా జైలు పోయింది. నువ్వు ఏడ దొరికినావు? అవినీతి మరకలతో జైలుకెళ్ళినావు. నువ్వు ఏడ దొరికినావు? ప్రూవ్ కాలేదు, బట్ మొత్తానికైతే నింద అయితే పడ్డది. నువ్వు ఏడ దొరికినావు అంటాను. లిక్కర్ స్కామ్ లో నువ్వు ఏడ దొరికినావు? గవర్నమెంట్ కార్డు దొరకచ్చునా? నువ్వు ఏడ గవర్నమెంట్ కార్డు దొరకచ్చునా అండి? అప్రతిష్ట కదా. స్త్రీలు, నేను కూడా మందు తాగుతానండి సాయంకాలం, నా భార్యకి ఎరుకుంటా కానీ దొంగ వదక తాగుతా తలుపు పెట్టుకుని. నా భార్యకి ఎరికే ముందు బయటపడాలి. ఎందుకు తీరా కన్న తల్లికైనా కనమరుగు ఉండాలని నేను చాడు తాగుతా. ఏమన్నా తినేది కూడా చేస్తుంది, కానీ బుచ్చపోనికి వేసినట్టే ఎత్తుంది. మీదికి వెళ్ళి బుచ్చపోనికి ఎత్తారు చూడు. అంటే తాగుడు ఇష్టం లేదన్నట్టే కదా మనసులో. ఈ ముండగొడుకు తాగుతాడనో అనుకుంటది, అరే ఏమన్నా అనుకోజిక్కారనో నేను తలుపు పెట్టుకుంటా. కానీ ఏమన్నా దినికారిపోతాడు కావచ్చు అనే స్త్రీ హృదయం కదా. అట్లా బుచ్చమానికి వేసినట్టు ఎత్తారు. అంటే స్త్రీలు ఆ విషయంలో ఎంత కంట్రోల్ ఉంటారు. నువ్వు అటువంటి స్కామ్ లో పోవచ్చునా? ఆ స్త్రీల ఉద్యమం వల్లనే కదా ఎన్టీఆర్ గవర్నమెంట్ లో మందు బంద్ చేసి. అంటే ఒక్కటేనండి, ఎన్టీ రామారావు అప్పుడు ఒక ఒరవడి, ఆనాడు ఒక ఒరవడి. అన్నం దొరికిందా సార్? అప్పుడు అన్నం దొరకలే. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాకనే అన్నం తిన్నారు. వాస్తవం, ఏది కఠోర నిజాలు ఇవన్నీ. అన్నం తిన్నారు. నేను ఒక 20 రోజులో ఏమో పొద్దుటీలు గడక రాత్రిలు రొట్టె తిన్నా. ఒక ఆయన నాకు ఒక ఆయన పెళ్లి కాడిచ్చిండు, ఒక రెడ్డి ఆయన. కానీ ఆయన జీతం ఉండేతోడు. రెడ్డి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి పోరు. లక్కీ లింగయ్య బావ అని పిలిచేది. లింగయ్య అనేది ఆయన. వాళ్ళ ఇంటికి నేను అన్నం తినక చనిపోయాను. అన్నం తినక అంటే ఇవాళ 2 రూపాయల కిలో బియ్యం పుట్టినాకనే అన్నం తిన్నామండి కడుపు నిండా. దాని తర్వాత ఇవాళ ఉచిత బియ్యం ఇస్తాను. అంటే అప్పుడప్పుడు ఒక వ్యవస్థ మారిపోతుంది. మన కరెంటు లేకుండే, తిప్పలుండే, నీళ్ళ తిప్పలుండే. చేసిండా చేయలేదా, వర్షాలు పడ్డాయా, దేంతో? కేసీఆర్ కాలంలో నీళ్ళు వచ్చినాయి. కరెంటు కూడా 24 గంటల కరెంట్. అంటే ఒకటే 24 గంటలు బుగ్గెలిగింది. కరెంటు మోటార్లు కాలినాయా కూలినాయా అనేది జనం సుఖంగా లేదా ఇది మీకు తెలియదు. దాని వెనకాల కష్టాలు. 3 ఫేజ్ కరెంట్ లేదు, కానీ 2 ఫేజ్ కరెంట్ కూడా లేకుండేది మనకు. అవును అవును. అంటే ఈ కొన్ని పునరుద్ధరణ జరిగిన మన వాస్తవం. ఈయన తెచ్చిండు చూడండి ఈ భూముల మీద ధరణి. ఆ ధరణి పాడుగానే ఆయన ధరణి ఇలా ఏదో నాశనగాలు ఉన్నదండి. ధరణి ఒకటి, అదేంటది దళిత బంధు ఒకటి,
డబ్బులు పెట్టి దళిత బంధు ఎవరికి అంటిందే? ఎవరికి అంటలే. హుజరాబాద్ వాళ్ళకి ఇచ్చిండు దళిత బంధు, అంతే పాడే ఈటలు ఆయన ఓడియాలని ఇచ్చిండు. ఎవరికి అంటలే, ఎవరికి అంటలే. అసమ్మతే చాలా మందికి ఉన్నది. దళిత బంధు ఎవడు తినడని వీడు తిననోడు. 90 మందికి రాలే, 10 మందికి అయితే కోపం కాదా? అంతే కదా సార్, అంతే కదా, కోపం కాదా? అంటే అలవిగానే హామీలు ఇచ్చుడు, అలవిగానే హామీలు ఇచ్చుడు. పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. మా సొమ్ము మాకిచ్చే దాంట్లో మీరేదో దానం చేసినట్టు, అవును, మా సొమ్ము మాకిచ్చుకుంటేనే మీరేదో దానం చేసినట్టు. అవును, ఏం మాట్లాడారు? జనం ఇది తెలియట్లేదు, జనానికి ఇది తెలియట్లే. తెలంగాణలో తెలియట్లే, ఏపీలో తెలియట్లే. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతంగా డబ్బులు పంచి పెడితే ఆయన జేబులో సొమ్ము ఇచ్చినట్టు ఆయన అక్కడ బిల్డప్. అందరు జనాలు నమ్మకాలు చూడండి సార్. నిజంగా ఒక్కటే జనంకు తెలుస్తుంది, తెలిసే జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టారు. కరెక్ట్. కేసీఆర్ ను ఎట్లా ఎలగొట్టాలని అట్లా ఎలగొట్టారు. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నిక పెట్టుకోని రేపు అంతే అంతే. అందుకే భయపడుతున్నట్టున్నారేమో నాకు తెలియదు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా వేసుకుంటూ వస్తారు. అంటే ఒక్కటే రాజ్యాంగం ఏమున్నదంటే, రాజ్యాంగంలో స్థానిక సంస్థలకు పైసలు, స్థానిక సంస్థల ఎన్నికలు పెడితేనే పైసలు రిలీజ్ అవుతుంది. దానికోసం పెట్టాలి. అయితే పెట్టినా కూడా ఒక్కటే సార్, పెట్టినా కూడా గెలిచినోడు గెలిచినట్టే అధికార పార్టీ పోతారు. అంతే. ఎందుకంటే మరి ఉన్నదిగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నదిగా. 3 ఏళ్ళల్లో వాడు లండ్ అవుతాడు. ఏది సర్పంచ్ గాడు, ఎంపీడీసీ గాడు, వీడు లండు అవుతాడు. వాడు తిరిగితే ఒక్కోటి అయితే ఒట్టు పెట్టు. వాడు తిరిగితే వాడు అత్తాండ్రా సర్పంచ్ గాడు అని ఊళ్ళో ఎటువంటి చైతన్యం ఉన్నది అనుకుంటాను గ్రామాలలో. జనం ఎడ్డోళ్ళు కాదండి సార్. ఇప్పుడు మరి నిజంగానే ఇప్పుడు సరే 27లో జమిలీ వస్తుందా, లేకపోతే 29లో జనరల్ ఎలక్షన్స్ వస్తాయో తెలియదు, కానీ ఏంటి సార్ పరిస్థితి? మరి బీఆర్ఎస్ కానీ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు? అంటే బీజేపీలో ఉన్నారు కాకుండా ఒక సామాన్య, ఒక సీనియర్గా, మీరు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఇక్కడ ఈ తెలంగాణలో ఏది కలిసి వచ్చే అవకాశం? ఒక్కటే సార్, టీఆర్ఎస్ వానికి లీడర్ ఉన్నాడు. ఎవడు ఇప్పుడు అయిన ఎమ్మెల్యే కావచ్చు, అయిదామనుకున్న ఎమ్మెల్యే కావచ్చు, కానీ టీఆర్ఎస్ వానికి లీడర్షిప్ ఉన్నది. బీజేపీ వానికి క్యాడర్ ఉన్నది, ఓటర్ ఉన్నాడు, కానీ లీడర్ లేకుంటే దగ్గర పడది. లీడర్ లేకపోతే దగ్గర పడదు. చేపలు పట్టాలనే, కట్ట పెట్టాలిగా, నీళ్ళు చల్లాలి కదా. కరెక్ట్. అంటే కట్టబెట్టుడు లేడు, దీనికి నమ్మకం కలిగి లీడర్ లేడు. లీడర్ లోపం ఉన్నది. అయితే నువ్వు ఎన్ని చేసినా కాంగ్రెస్కి వచ్చేది లేదు. ఇంకా సమస్య లేదు. ఇంకా కాంగ్రెస్ రాదే, కాంగ్రెస్. కానీ టీఆర్ఎస్ ఓన్గా అదే ఆ పార్టీ గెలిచే కాడ లేదు. సో కంపల్సరీ బీజేపీతో పొత్తు ఉండాలంటారు. పొత్తను ఉండాలి, అది ఇచ్చకదంతామన్న కావాలి. ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, లీడర్ ఎప్పుడు సేఫ్ నీడని చూసుకుంటాడు. లీడర్ ఎప్పుడు సేఫ్ ఎట్లుండదో ఒకటి నీడ చూసుకుంటాడు. అంతలా అయితే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే చూడాడు కావచ్చు, గెలవాలనే పుణ్యతోడు. నిన్న మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొలుగున అన్న బీజేపీకి వెళ్తుంది అన్న అని వచ్చింది నా దగ్గరికి. రాత్రి 11 గంటల కనుక నన్ను పానం తిన్నారు. జనరల్ అవుతుంది అని అది అంటే, జనరల్ కాదే మా ఎస్టీ ఉంటుంది అని. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎస్టీ ఉంటుంది అంటే, అరే మొలుగున గెలిచే కాడికి వచ్చింది అని అంటాను జనం. అంటే జనంలో కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. డిస్కషన్ అంటే ఈ అడ్డగోలు ఇవాళ యుద్ధం ముచ్చట ఊళ్ళో ఉన్నంత ఇక్కడ లేదు. నిజం సార్, చాలా బాగా అద్భుతంగా పాలిష్. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా చేతిలో ఉంది, బ్రహ్మాండంగా అన్ని చూస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి, బాగా డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రతి అంశంలో మంచి చెడు ఉంటుంది. ప్రతి అంశంలో మంచి చెడు ఉంటుంది. మా ఆయనతో సంతృప్తి అయితే లేదు అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇదేంద్రో అని ఇటువంటివి నడతాయి. అవును, కరెక్టే. కానీ వాడు పేపర్ చదువుతలేడు, టీవీ చూస్తలేడు. పేపర్ చదువుతలేడు, టీవీ చూస్తలేడు. వాడు ఏం చూస్తాడు? ఇది చూస్తాడు. ఇది చూస్తే ఉపన్యాసం కూడా ఇంటలేడు వాడు. ఇది చూస్తే ఎవరికి ఓపిక లేదు. అయితే పెళ్ళతో మాట్లాడతాడు, పిల్లలతో మాట్లాడతాడు, పిల్లలు తండ్రితో మాట్లాడతాడు. వాడు ఏదైనా చూస్తాడు. దాంతో మంచి చెడు ఎప్పుడైనా మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుంది. కానీ జనంలా అది వెళ్ళిపోయింది. జనంలో
బీజేపీ ఎడల ఆదరణ ఉన్నది. కానీ నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తాను, ఆదరణ ఉన్నది కానీ చెమ్ము చేసుకునే లీడర్. అది బిల్డప్ చేసుకోవాలి. కానీ ఒక్కటే ఇక్కడొక నేను దగ్గర లేకపోతే నేను ఉన్న విషయాలని చెప్పినాను. అవును, ఒక నిజాయితీ ఉన్న లీడర్గా నిజాయితీ ఉన్న లీడర్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కేసీఆర్ కాకుండా కేసీఆర్ కొడుకో కేటీఆర్, లేకపోతే రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి, అంతే కదా. రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు, టీఆర్ఎస్ అంటే రాహుల్. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి బీసీ ఉద్యమం వచ్చింది ఇక్కడ. బీసీలలో ఒక మూమెంట్ వచ్చింది. వీళ్ళందరికంటే గొంతు పెద్దగా ఉండదు కావచ్చు కానీ నిజాయితీగానే మాట్లాడతాడు ఈటల అని ఉన్నది ఎందుకో. నాకు ఈటల దగ్గర అని కానీ నేను ఆ పార్టీ అని కానీ మాట్లాడితే మాత్రం నాది పట్టించుకుంటారా? ఎంతమంది పట్టించుకుంటారు నేను తప్పు మాట్లాడితే? నిజం మాట్లాడితే అరే వీడు బోడగుండున్నా పెద్ద మనిషి అయినా కూడా ఒక మంచి మాట అయితే మాట్లాడిన వింటాడు కదప్ప. నేను ఏది పడితే అది మాట్లాడుతుంటారా? కరెక్ట్, వాస్తవం. అంటే ఈటల రాజేంద్ర గారి మీద కూడా చాలా మంది ఆయన అయితే బాగుంటది, అధ్యక్షుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అధ్యక్షుడు అయితే మంచిగా ఉండదు అంటాను. ఇవాళ మీరు ఇంకా మీరు పరిశీలించండి, ఆ లైన్ వచ్చేసింది జనంలో. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, 300 కాపులు టోటల్గా బీజేపీ అయ్యారు. ఎందుకంటే లీడర్షిప్ బండి సంజయ్, అరవింద్, లక్ష్మణ్ ముగ్గురు లీడర్లు, పేరెన్నిక కన్నా లీడర్లు బీజేపీలో ఉన్నారు. ముదిరాజులు కూడా కొంతమంది, ముదిరాజులు బీజేపీ మొత్తం కాలే. ఈటల రాజేందర్ వెనక ఖచ్చితంగా. ఈటల రాజేందర్కి ఏమైనా అవకాశం ఇస్తే గ్రామాలలో ఉండేది మేము యాదవులు గొల్ల కుర్మాలు కలిస్తే మేము టాప్. మాకు సంసారాలనే బలం ఉన్నది, బలగా ఉన్నది. పోతే మాట ఇస్తే మాట మీద నిలబడే. ఒక మాట ఇచ్చినాం అనుకో, ఇక మంచిగా చెడు అని మాట ఇచ్చినాం. నాకు తెలిసి గొల్ల కుర్మలది డామినేషన్ సార్ మొత్తం తెలంగాణలో ఉంటది. వాళ్ళు కొద్దిగా ఎటమాట ఉన్నారు, వాళ్ళకు లీడర్ కావాలి. ఇంకా మొన్ననే తొక్కిండి, తొక్కినా కూడా ఆయన దగ్గరనే ఉన్నారు, టీఆర్ఎస్లోనే ఉన్నారు ఇంకా మామూలు. కానీ ఎవడన్నా సరి అయినోడు అంటే అందరికి పరిచయాలు ఉన్నోడు, సరి అయినోడు కనుక లీడర్ కనుక వస్తే వారి వెనుక టర్న్ అవుతారు. పోతే జనంలో కూడా ఒక ఆలోచన వచ్చింది, వీనికోసారి ఇచ్చినాం వానికోసారి ఇచ్చినాం, బీజేపీకి ఏమవుతుంది. అచ్చా ఆల్ ఇండియా లైన్ కూడా అట్లా ఆల్ ఇండియా ఫోకస్ కనిపిస్తుంది. పోతే కొవ్వొత్తివతగా కాంగ్రెస్ తరుగుతాను. దీపంతా బతుకుంటే నూనె పోయొచ్చు, అత్తేగేయచ్చు. కానీ అది కొవ్వొత్తి కరుగుతాను. మళ్ళీ ఇంకో కొవ్వొత్తి పెట్టాలి తప్ప అదే వెలుగుతుంది అనుకోండు లేదుగా, ఛాన్స్ లేదు. ఎంతవరకు అంతవరకు అయిపోతుంది. రాహుల్ గాంధీ పెద్ద మనిషి అయితే లేడు, పిల్లగాడు అయితే లేడు, బ్రహ్మచార కాదా, ఇవన్నీ పబ్లిక్ పట్టించుకుంటుంది, మనం పట్టించుకోం. ఏమో తీయరాదా అని అంటాం, పబ్లిక్ పట్టించుకుంటుంది. మహాత్ముడు అటల్ బిహారీ వాజ్పేయి నేను బ్రహ్మచారినే కాదు కానీ బ్రహ్మచర్యం పాటించలేదని చెప్పిండు. ఎరికనా బహిరంగ సభలో చెప్పిండు సార్. ఆయన కూడా ఎక్కడో తప్పు చేశాడు అంటే ఆ గట్స్ ఉండాలిగా. మరి నువ్వు చెప్పు, నువ్వేంటిది, నువ్వేంటిదో చెప్పు. ఇది కోరుకోరా అంటాను జనం. నిజమే, ఇది కోరుకుంటారు కదా జనం. అంటే నిజమేందో తెలవాలని వాడు అనుకుంటాడు. ఎవరికి హక్కు లేదండి, జనం హక్కు లేదా? నేను రాజుని చేసితో హక్కు ఉండదా? వాడిని ఓటు వాడన్నా కదా నువ్వు రాజు అయ్యేది. చిన్నోడైనా బక్కోడైనా వాడు ఈడేంటో తెలుసుకోవాలని ఉత్సుకత ఆడుకుంటుంది కదా. అరే నాకు కాబోయేతోడు ఎవడో కావాలి, నా ఓటుతో పుట్టినోడు ఎవడు, ఓట్లో పుట్టినతోడు ఎవడండి? తల్లిదండ్రికి పుట్టేటోడు కొడుకండి, ఓట్లో పుట్టేటోడు నాయకుడు. ఓట్లో పుట్టే నాయకుడికి వానికి గుణగణం ఏందో తెలుసుకోకుండా ఎత్తాడా ఓటు? సరే, ఏంటి సార్ మరి హరీష్ రావు గారు బీజేపీలోకి వస్తారు అంటున్నాడు, రకరకాల వాదనలు వస్తున్నాయి, ఆ కుటుంబంలో చీలికలు ఉన్నాయి, మొత్తానికైతే అది కొంత ప్రకంపనలు సృష్టిస్తుంది వార్తలు. ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే ఒక్కటే సార్, హాంబామా లేకపోతే స్టైలా, కానీ కేటీఆర్ లోపల హాంబావం సావలేదు అనిపిస్తుంది చూస్తే. నాకే కాదు,
చూసేటోళ్ళకు కూడా. ఎందుకంటే ప్రజలే పొరపాటు చేసిండ్రు, కేసీఆర్ ఓట్లేయనందుకు, టీఆర్ఎస్ ఓట్లేయనందుకు ఈ బుద్ధి తెచ్చుకోవాలి, మనం అనుభవించేదంతా మనం కేసీఆర్ను పోగొట్టుకునే ఇదంతా అనుకుంటాం, తప్పుగా వాళ్ళ ప్రజలు తప్పగా అభివర్ణిస్తాను. కానీ మేమేమో పొరపాటు చేసినట్టున్న మననం చేసుకోవటం, మేమేదో పొరపాటు చేసినాం, మమ్మలను ఏమీ లేనోళ్ళను, మిమ్మలను ఏమీ లేనోళ్ళను తెలంగాణ యోధులను చేసి, తెలంగాణ హీరోలను చేసి, మమ్మల్ని మంత్రులను చేసిందే, మీకు ఎక్కడో పాలన నొచ్చింది సుమా, ఏదో నొప్పించింది, మేము చదువుకుంటాం సుమా, ఒకసారి క్షమించు అని అంటలేరు. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్, సూపర్ సూపర్, కరెక్ట్. కవితమ్మ ఆమె పార్లమెంట్ మెంబరా, పార్లమెంట్ మెంబర్ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరి, నిన్ను జైలుకు పంపితే కూడా నువ్వు అత్తివి. ఇప్పుడు నీకు సామాజిక తెలంగాణ జ్యోతిరావు పూలే యాదికత్తాడు. జ్యోతిరావు పూలే ఉన్న సామాజిక తెలంగాణ అన్ని మీరే చేస్తారా? అంతే, అన్నిటికీ మీరేనా? అన్నిటికీ ఐదుగురే. బుచ్చ వేసేటోళ్ళు మీరే, బుచ్చం పట్టేటోళ్ళు మీరేనా? అన్ని వేషాలు, ఈ బౌరూపులు వేషాలు ఎత్తే చూడరా? కరెక్ట్. జనం వెడ్డోళ్ళు అనుకుంటే ఎట్లా? వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలి, వాళ్ళకి ఎరికే కదా. అందుకనే నాకైతే స్కోప్ బీజేపీ కనిపిస్తాను సార్. లీడరు నీడ చూసుకుంటాడు, అచ్చా వీళ్ళ మీటింగ్ అయింది, లేకపోతే జనం వచ్చిండ్రు పోయిన 3.5 సంవత్సరాలు కాపాడాలి కదా దీన్ని, వ్యవస్థను కాపాడాలి కదా. నీకు 3.5 వరకు నీ క్యాడర్ ఏ ఈడుకు పోతాడు సార్. నేను ముచ్చడి చెప్తా కానీ కట్టబట్టి కొట్టాడుతానా? నేను నాకు అనుభవం ఉన్నది, శీలం ఉన్నది. ఇంకా నాకు కేసీఆర్ గొంతు పడిపోయింది, నాకు గొంతు ఉన్నది. మేము 6 ఉండే కదా. లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి అయ్యి, నాయన నరసన చచ్చిపోయాడు. మన మన సిద్ధాంతకర్త మా జయశంకర్ సార్ చచ్చిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ నేనే నోరున్నాలో మేము గచ్చుకున్నాం. ఇంకా ఆయన నోరు ఇద్దరే ఉన్నారు, మేము ఇద్దరే ఉన్నాం. ఆయన నోరు వాయిస్తాం, నాకంటే వాయిస్ తక్కువ చూడండి. అవును, మొన్న చూసాం కదా సార్. అవును, నాకంటే వాయిస్ తక్కువ ఉన్నది. ఎందుకంటే చరిత్ర నిర్మాణం కోసం నేను కొట్లాడుతాను. ఆయన చరిత్ర దోష అయిండా కాలేదా, కానీ దోష్ పాలు ఆయన వేయింది. ఆ పాలు అయితే ఆయన వేయింది. ఇక ప్రకాశం లాంటి వాళ్ళు ఏదో కాపాడుదామని తిప్పల పడతాను, కానీ ప్రకాష్ గారు తిప్పల పడతాను, కానీ వాళ్ళ గాలి పెడతాను, వీళ్ళు ఇట్లా పడతాను. ఎంతవరకు ఉంటుంది ఇది? గాలి ఆడుతుంది దీపం, ప్రకాశాన్ని దీపానికి అడ్డం పెడతాను, చేతులు అడ్డం పెడతాను. మరి ప్రకాశం లాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఏమైంది? వీళ్ళు చేస్తే నిజంగానే అసలు ఒక యోధుడు ఆయన కూడా పాపం. యోధుడు అనేక విషయాల మీద ఆయనకు అవగాహన ఉన్నది. ముఖ్యంగా వాటర్ మీద ఎంతో అవగాహన ఉన్నాడు. అవును, వాటర్ మీద అనేక ఇరిగేషన్ మీద ఇవాళ నిస్వార్థంగా పనిచేసినాడు. ఆయన వద్ద నా వద్ద గరీబ్ వాడే, నాకు బట్టగుడ్డలు ఉంటాయి ఇప్పటికి. నేను పస్తులున్న రోజులున్నాయి సార్, నాకు ఇస్త్రీ ఉన్న రోజు అయితే లేదు. బా, అది మాత్రం బాగా మెయింటైన్ చేశాడు. నేను పస్తులున్న రోజులున్నాయి, ఇస్త్రీ రోజులు లేదు సార్. నేను నా 11 ఏళ్ల వయసు నుంచి మా అమ్మమ్మ నాకు ఇస్త్రీ శాఖలను పిలిచి, అరే నా మనవానికి ఇస్త్రీ ఉండాలంటే, ఆనాటి నుంచి నా వయసు 36 ఏళ్ళు వచ్చేదనుకో వాడు ఒక్కడే నాకు ఇస్త్రీ చేసి. రాజు గారు, ఫైనల్గా ఒక 2 నిమిషాలు చెప్పి ముగించేసుకుందాం. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటారు? న్యాయంగా చెప్పండి. ఒక్కటే సార్, జరిగిందా జరగలేదా, కానీ ప్రాజెక్టు కట్టే కాడ కట్టలేదు, కిందికి తీసుకొచ్చి కట్టిండ్రు అనేది ఒక అపవాదం ఉన్నది. కేసీఆర్ మొండిముండ కొడుకు, ఎవరి మాట విన్నాడు. ఇంజనీర్ కూడా వాడు నోరు మూసుకునేటట్టు చేస్తాడు. కానీ ఒక్కటే సార్, ఇవాళ నేను టైం వచ్చింది, మీరు అడిగిన్లు చెప్తాను. ముఖ్యమంత్రి ఎన్ని ఏళ్ళు ఉంటాడు? 5 ఏళ్ళు. ఏమైనా అవకాశం ఇస్తే కేసీఆర్ బదులుగా 9 ఏళ్ళు. అదే ఎవరైనా సరే 4.5 ఏళ్ళు అనుకోండి పోనీ మామూలుగా అయితే. కానీ ఉద్యోగి ఎన్ని ఏళ్ళు ఉంటాడు? మనం 60 సంవత్సరాల వరకు ఉంటాడు. మరి వారికి సోయిండద్దా? వారికి సోయిండాలి. అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, కేసీఆర్ మమ్మల్ని మాట్లాడలేదు సార్. మాట్లాడియకపోతే నువ్వు కాగితం మీద సంతకం పెట్టు. మాట్లాడియాడు సార్, వాడు అధికారంలో ఉన్నోడు మాట్లాడియాడు సార్. ఈ 5 ఏళ్ళకు వీడు పోతాడు కదా, నిన్ను సస్పెండ్ చేస్తాడా, నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడా, నిన్ను ఏం చేస్తాడు? వాడు ఉద్యోగం ఎగుతాడా? ఉద్యోగంలో అయితే తీసేసే అధికారం వానికి లేదు. అవును, నువ్వు దొంగతనం చేస్తే, నువ్వు లంగతనం చేస్తే ఉద్యోగాల నుంచి బీక్ పారేస్తాడు.
నువ్వు లంగతనం చేయకపోతే నేను బీకేయడు కదా. వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకద్దా? అవును. వీళ్ళు ద్రోహులు కదా. అనేక మందికి లేని అవకాశం వీళ్ళకే ఉన్నది కదా. అనేక మందికి లేని అవకాశం మీకు ఉన్నది కదా. ఇవాళ మిమ్మల్ని ఆఫీసర్లుగా కొలుతాను కదా. నీకు కారు ఉంటుంది, గవర్నమెంట్ కారు ఉంటుంది, గవర్నమెంట్ మేడ్ ఉంటుంది, నీకు కారు ఉంటుంది, మేడ్ ఉంటుంది, నెలవారి జీతం ఉంటుంది, లంచం ఉంటుంది. లంగేసేవి ఎందుకండి? ఇంకా మమ్మల్ని జీవితాలు ఈ భావి తరాల జీవితాలు ఎందుకు మోస్తావు నువ్వు? వీళ్ళకు పడితే పడని శిక్ష, కానీ వాళ్ళకు కూడా పడాలి. వాళ్ళకు కూడా పడాలి, వాళ్ళకు కూడా వేస్తున్నారు కదా. వాళ్ళకు కూడా వాళ్ళే జైలుకు పోవాలి. వీడు చెప్తాడా రాజకీయ నాయకుడు దొంగ. ఇప్పుడు మా పేరేంటిది? రాజకీయ నాయకులు అందరు దొంగ. మరి దొంగ చెప్పడా? చూడండి ముచ్చట్లే చెప్తాడు. నువ్వెందుకు వింటావు? నువ్వు నిబద్ధత కలిగిన ఉద్యోగి కదా, అనకూడదు కదా. నువ్వేమని ప్రెజర్ ఎక్కువైపోయింది అంటున్నా. ప్రెజర్ ఎక్కువైపోయింది. ఆయన ఏం చెప్తా చేయాల్సి వచ్చింది. మేము ఆయన ఆదేశాల మేరకే మేము చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్. అది తప్పు. ఏమైనా అవినీతి జరిగినా జరగకున్నా దాన్ని అనుభవిస్తారు. ఎవడు అవినీతి చేస్తే వాడు అనుభవించాల్సిందే. కానీ కొన్ని అవకతవకలు దాటం అనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ మరి ఆయన జడ్జి అయితే చాలా గొప్పోడట. ఎవరు కాళేశ్వరం మీద వేసిన జడ్జి మాత్రం చాలా గొప్పోడట అని పేరు వింటాను నేను. అప్పుడు నరసింహారెడ్డి సాబుని కూడా వేసిండ్రు. ఆయన మళ్ళీ చేశారు కదా. నరసింహారెడ్డి సాబు ఏడల వీళ్ళకి మంచి అభిప్రాయం లేనట్టున్నావు, కానీ ఆయన నిజాయితీకి 100 వాళ్ళు నిజాయితీ పరుడు. ఆయన వాళ్ళ కుటుంబం కూడా మాకు తెలుసు. నరసింహారెడ్డి గారి కుటుంబం కూడా, కానీ వాళ్ళ ఆనెస్ట్ కుటుంబం. ఇప్పుడు ఘోష్ లేకపోతే ఘోష్ వేసింది, కానీ ఆయన కూడా మరి మంచి పేరు ఉన్నదని వింటాను నేను. కానీ ఇక ఏదెట్లున్నా కూడా ఒక పేరు వెళ్ళినాం కాదు, ఒక మరణ పోదు. ఒక మరకైతే పడ్డది. మరక పడ్డాక పోదు. ఇప్పుడు కేటీఆర్ మీదేమో 50 కోట్లు మరక పడ్డది. ఇక ఈమెకేమో లిక్కర్ స్కామ్ పడ్డది. ఈయన మీదేమో కాళేశ్వరం పడ్డది. అది రేవుకి వచ్చిన సంసారం కాదు సార్. సరిగా అది రాదు సార్, మర్చిపోవాలి. టీఆర్ఎస్ మర్చిపోవాలంటారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసుడే తప్పు చేసింది ఆయన. ఎందుకంటే ఆయనకి ఎరికే ఈ టీఆర్ఎస్ ఉద్యమ కోణంలో పుట్టింది. దీన్ని బీఆర్ఎస్ చేసి పారేసి 100-200 కోట్లు పోతేవే దీన్ని ఏదో తూత్పాలి చేస్తాం అనుకున్నాడు. కానీ టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ కోణం నుంచి వచ్చింది. అది తర్వాత అనేక సంవత్సరాల బానిసత్వం కింద పుట్టిన పార్టీ. దానికి హక్కుదారు ఎవడైతే చెన్నై కనిపించిన కొన్ని రోజులు నువ్వు కనిపించినావు, పోయినావు. ఇక మళ్ళీ ఎవడో కనిపించడం. 25 సంవత్సరాల చరిత్ర దానికి పార్టీకి. పార్టీకి 25 సార్. తెలంగాణకి ఎప్పుడో ఉందిలేండి. నీకు కలిసిన దాంట్లో కూడా వేరుపడతామని కదా. తెలంగాణ అంటే అది 60 ఏళ్ళు కదా సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు 75 ఏళ్ళ స్వాతంత్రం 75 ఏళ్ళ స్వాతంత్రం మనకు 2 ఏళ్ళు వెనుకకు వచ్చింది. ఏడాదో 2 ఏళ్ళు వెనుకకు వచ్చింది. ఏది ఆయన వల్లభాయ్ పటేల్ వచ్చేదానిక వీడు ఇక్కడ ఉన్న నవాబు పాకిస్తాన్కి అప్పచెప్పాలన్నా ఇటు అప్పచెప్పాలన్నా. అవును, అప్పుడు పెట్టిన పంచాయతే కదా. సరే వెనుకకు వచ్చింది. వెనుకకు వచ్చినాక ఈ ప్రాంతం వాడు ఎన్ని రోజులు పరిపాలించిండు? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల బాబనాయన పరిపాలించిండు. దాని తర్వాత మళ్ళీ ఆంధ్ర వాళ్ళే ఎలువ అయినా లేకపోతే రెడ్డి అయినా. దాని తర్వాత ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఉద్యమం వద్దకు వచ్చింది కేసీఆర్ గారు. మన ఆయనే ఎన్టీ రామారావు. సరే ఆయన యుగ పురుషుని వద్దకు వెలిగిండు. దాని తర్వాత చంద్రబాబు పరిణామాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చారు, అనేక రకాల అంశాలు మాట్లాడుకున్నాం. రైట్, చూద్దాం. మరి నిజంగా మీరు అన్నట్టుగా ఒకసారి 10 ఏళ్ళు చూశారు టీఆర్ఎస్ని, తర్వాత ఒక 35 ఏళ్ళు కాంగ్రెస్ని చూస్తున్నారు. ఈసారి అవకాశం బీజేపీకి వస్తుందేమో అనేది అంటే ఒకటే చూడాలి. భారతదేశం యొక్క మార్పు కూడా అట్లున్నది. అవును, అట్లున్నది. మోడీ వైపు ఉన్నారంటారు. మోడీ వైపే కాకుండా ఆర్థిక సంస్కరణల విషయం కావచ్చు, ఇంకా ప్రపంచ దేశాల మన సరసన మన ఎదుగుదల, మన దేశం ఎదుగుదల కావచ్చు, మన రూపాయి వాల్యూ ఒకప్పుడు 10లో ఉండేది, లెక్కలో లేదు, 10లోకి వచ్చింది, 10 నుంచి 5కి వచ్చింది, 3కి వెళ్ళబోతుంది అనుకుంటా. ఇప్పుడు నా బిడ్డ అమెరికాలో ఉంటుంది. నా మనవలు అమెరికా పౌరులు. నా పెద్దమనవాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కానీ నౌకరు దొరుకుతలేదు ఇంకా అమెరికాలో. ఇప్పుడు మనోడు పోయి నాకు నీ కొడుకాడు అమెరికా,
ఎందుకు? బిడ్డ అమెరికా ఏం చేస్తారు ఎక్కడికైనా ఏదో పని చేసుకొని బతుకుతాడు. వీడు చెప్పాలి కదా ఏదో కొత్తది ముచ్చట, వీడేదో చెప్తాడు, అవును, వీడేదో చెప్తాడు. అవును, ఇప్పుడు నా అమెరికన్ సిటిజన్ సార్ నా మనవాడు, అదే వాడు ఆ 5వ యూనివర్సిటీలో చదువుతాడు. 5వ యూనివర్సిటీలో పోస్ట్ యూనివర్సిటీలో మిచిగన్ యూనివర్సిటీలో చదువుతాడు. మంచి పేరున్న యూనివర్సిటీ అట. నేను పేరున్న యూనివర్సిటీ అట కదా మనవాడ, అది నీకు నౌకరు అవుతుంది అంటే చాలా టైట్ ఉన్న తాతయ్య అంటాను. కానీ ఇక్కడ నా మనవరాలు ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది, ఐఐటి ఖరగ్పూర్లో చేసింది. నా కొడుకు ఒక్కరితే కూతురు, అది ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది. ఇది మెరుగున్నట్టు అది మెరుగున్నట్టు. అదే కదా, దేశం దేశమేనే, దేశం దేశమే. వాళ్ళ అమ్మ కలుతాన్ని, వాళ్ళ నాయన అందరు రావాలంటే ఓ పెద్ద కథ, అందరు కలుతాళ్ళు. దాని నౌకరు అయింది ఉంటాను. అవును, కానీ వాడు ఆడున్నాడు, అమెరికా పేరు వింటాను, మరి నౌకరు కాదు. ఇది నా ఇంట్లో ముచ్చట సార్. అవును, ఇది నా చరిత్ర కాదు. ఇది మీ ఇంట్లో ముచ్చట. ఇలాంటి ముచ్చట్లు చాలా మంది ఇళ్ళలో ఉంటాయి, చాలా మంది ఇళ్ళలో ఉంటాయి. ఇజ్జత్కు చెప్పుకుంటాం అంతే, ఇది వేరే ముచ్చట. ఇజ్జత్కు చెప్పుకునే ముచ్చట వేరే. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, కేసీఆర్ గారి యొక్క స్నేహితుడు రాజయ్య గారు ఎంతో అద్భుతంగా అప్పుడున్నటువంటి ఉద్యమ చరిత్ర కానీ, పార్టీ ఏ విధంగా కొలాప్స్ అవుతుంది, పార్టీ ఏ విధంగా అప్పుడు ఉవ్వెత్తున ఎగిసింది అని అన్ని అంశాలు మాట్లాడుకున్నాను. సో ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు అనేది కూడా దాని మీద కూడా అనేక రకాల చర్చలు వచ్చినాయి. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా ముందుకు టర్న్ తీసుకోబోతున్నాయి అనేది, మరి ఇన్ని విషయాలు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.